హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు కపాల దుర్గం. ఈ కథను రచించిన వారు అడప చిరంజీవి గారు. చిరంజీవి సార్ ఈ కథను చదవటానికి అనుమతినిచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కథలోకి వెళ్దాం. కుంతల నగరం నడిబొడ్డున యమకింకరుడిలా ఉన్న ఓ రాజభటుడు దండోరా వేస్తున్నాడు. నగర ప్రజలంతా ఎక్కడి పనులు అక్కడ వదిలేసి ఆతృతగా అక్కడికి వచ్చేశారు. కాలాశ్వం మీద నిలుచున్న మరో సైనికుడు రాజశాసనాన్ని బిగ్గరగా చదువుతున్నాడు. ఇందు మూలముగా 50 మంది ప్రజానీకానికి మన ప్రభువులైన ధర్మసేనుల వారు తెలియచేయుదేమనగా, మన రాజ్యంలో చాలా రోజులుగా యవ్వనంలో ఉన్న కన్యలు రోజుకో కన్య చొప్పున ప్రతి రాత్రి చిత్ర విచిత్రంగా అదృశ్యమవుతున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. కానీ కన్యలు ఎందుకు అదృశ్యమవుతున్నారో, వాళ్ళని మాయం చేసే శక్తి ఏమిటో ఇంతవరకు అంతుపట్టలేదు. కన్యకామణుల అదృశ్యానికి కారణము తెలియరాలేదు. కనుక ఈ రహస్యాన్ని శోధించి కన్యకామణుల్ని క్షేమంగా తీసుకువచ్చిన ధీరునకు మన రాజావారు ధర్మసేన ప్రభువులు అర్ధరాజ్యం ఇవ్వటంతో పాటు తమ పుత్రికారత్నము యువరాణి కాంచనమాలను ఇచ్చి వివాహం చేయ నిశ్చయించినారు. కావున కండబలము గుండెధైర్యము ఉన్న ఆసక్తిగల యువకులు ముందుకు రావాల్సిందహో అంటూ ఆ శాసనాన్ని బిగ్గరగా చదువుతున్నారు. రాజశాసనం వినేసరికి అక్కడ ఉన్న యువకులందరికీ అపూర్వ అందాల రాశి కాంచనమాల జ్ఞాపకం వచ్చింది. కన్యకామణుల్ని వెతికి తీసుకుని వచ్చినట్లు, పూలమాల సత్కారాలతో రాజుగారు ఘన సన్మానం చేసినట్లు, యువరాణి కాంచనమాలను పెళ్లాడినట్లు ఊహల్లోకి వెళ్ళిపోయిన యువకులంతా ఒక అడుగు ముందుకు వేయబోయి అదిరిపడి ఆగిపోయారు. కన్యల్ని వెతకటానికి అప్పటి వరకు వెళ్ళిన అనేక మంది యువకుల జాడలేదు. వాళ్ళు ఏమైపోయారో ఎవరికీ తెలియదు. ముందు అర్ధరాజ్యాన్ని మాత్రమే ప్రకటించిన ధర్మసేనుడు ప్రజాక్షేమం కోసము యువరాణిని కూడా బహుమతిగా ప్రకటించాడు. అర్ధరాజ్యం కోసమో యువరాణి అందం కోసమో సాహసం చేసి అంతు లేకుండా పోయే కంటే బ్రతికుంటే బలుసాగు తిని బ్రతకవచ్చుననే ఆలోచనతో హడలిపోతూ వెనక్కి పారిపోయారు ఆ యువకులు. కన్యల్ని వెతకటానికి ముందుకు వచ్చిన కొందరు సాహస యువకులు రాజకోట బయట ఉన్న గంటను మోగించారు. వెంటనే అక్కడ ప్రత్యక్షమైన 10 మంది సైనికులు వాళ్ళని రాజకోటలోనికి తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో ధర్మసేనుడు సభా ప్రాంగణంలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అయినప్పటికీ అదృశ్య కన్యల్ని రక్షించడము తమ ప్రథమ కర్తవ్యం కాబట్టి అప్పుడు జరుగుతున్న సభా సమావేశాన్ని వాయిదా వేశారు. సాహస యువకులు ధర్మసేనుడు ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ ఓసారి దీక్షగా పరిశీలించి చూశాడు ధర్మసేనుడు. ప్రాణాలకు తెగించి మీరంతా స్థిర నిశ్చయంతోనే వచ్చారా? ధర్మసేనుడు ప్రశ్నకి వాళ్ళు కంగారుగా తలలు ఊపారు. సరిగ్గా అదే సమయానికి ఆ సభలోకి ప్రవేశించాడు ఒక సాధువు. అతడికున్న బారెడి గడ్డము ముగ్గు బుట్టలా ఉన్నది. ప్రభు, నేను హిమాలయ పర్వతాల నుంచి తపస్సు ముగించుకొని ఈ దినమే నగర ప్రవేశం చేశాను. రాజ్య విశేషాల్ని అడగగా కన్యామునుల అదృశ్య సంఘటనలు విన్నాను. నా చేతనైన సాయం చేయాలని వచ్చాను, సౌమ్యంగా చెప్పాడు ఆ సాధువు. ధర్మసేనుడు మొహంలోకి కళ వచ్చింది. ధన్యులం స్వామి, మీరు మాకు ఏ విధంగా సహాయపడరు? అంజనం వేసి కన్యలు అదృశ్యమైన మార్గాన్ని చూపించగలను. సంతోషం, ఈ వీరులకి అవశ్యం ఆ మార్గాన్ని చూపించండి. సాధువు పద్మాసనం వేసి కూర్చున్నాడు. అతడి ఎదురుగా ముగ్గు వేసి ఉంది. ముగ్గు చుట్టూ పూజా ద్రవ్యాలు, మధ్యలో హోమం. మంత్రోచ్చారణ చేస్తూ అగ్నిలో పూజా ద్రవ్యాలు వేశాడు సాధువు. మంట బగ్గున పైకి లేచింది. తల స్నానం చేసి వచ్చి ఎదురుగా కూర్చున్న ఓ వీరుడు అరచేతి మధ్యలో నల్లటి చూర్ణాన్ని చంద్రబింబంలా పూస్తూ మంత్రోచ్చారణ చేశాడు సాధువు. మంట వెలుగులో ఆ వీరుడికి ముందుగా ఆంజనేయుడు కనిపించాడు. ఆ విషయం గ్రహించిన సాధువు చిరునవ్వు నవ్వాడు. అవునాయనా, అంజనీపుత్రుడు ఆంజనేయుడు నీకు దారి చూపిస్తాడు. తర్వాత ఏం కనిపిస్తుందో చూసి చెప్పు. కొన్ని క్షణాలు దీక్షగా అరచేతిలోకి చూసి చెప్పాడు ఆ వీరుడు. దక్షిణ దిక్కు కనిపిస్తున్నది. తర్వాత చెట్లు, పుట్టలు, అడవులు కొన్ని యోజనాల దూరం దాటిపోయింది. 3 పగళ్ళు 3 రాత్రులు 7 సముద్రాలు దాటిపోయాయి.
సప్త సముద్రాల అవతల ఓ మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు క్రింద ఒక పెద్ద అతడి మాటలు తడబడ్డాయి. సంశయిస్తావే, చెప్పు నాయనా, ఆ మర్రి చెట్టు క్రింద ఏముంది? ఆ వీరుడు భయంతో కళ్ళు తేలేశాడు. బ్రహ్మరాక్షసి బాబోయ్! మిగిలిన వీరులు కూడా జడుసుకున్నారు. ఆ తర్వాత ఆ వీరుడికి మరింకేమీ కనిపించలేదు. క్షమించండి మహారాజా, వీరుడు భీరువు కావటంతో దృశ్యం అదృశ్యమైంది. వీరాంజనేయుడు వీరులకి మాత్రమే దృశ్యాన్ని వీక్షింపచేస్తాడు సంజాయిషీగా చెప్పాడు సాధువు. ఆ వీరులంతా వెనకంజ వేసేసరికి ధర్మసేనుడు చింతాక్రాంతుడయ్యాడు. ఈ తతంగమంతా గమనిస్తున్న ఓ ధీర యువకుడు కుదుటున ముందుకి వచ్చాడు. టీవీగా తల వంచి ధర్మసేనుడికి అభివాదం చేశాడు. మహారాజా, మీరు అనుమతిని ఇస్తే కన్యల్ని వెతికి క్షేమంగా నేను తీసుకుని వస్తాను. నువ్వెవరువు నాయనా? మీ సైన్యాధిపతి సూరసేనుడు కుమారుణ్ణి మహారాజా. నా పేరు అమరసింహుడు. పక్కనే ఉన్న సైన్యాధిపతిని చూశాడు ధర్మసేనుడు. నవ్వుతూ తల ఊపాడు సూరసేనుడు. ఎందుకో అతన్ని చూసి ఈ కార్యం మీద అమరసింహుణ్ణి పంపించాలని ధర్మసేనుడికి అనిపించలేదు. చిరంజీవి, నీ ధైర్యము ఎన్నతగిందే, కానీ ఇది చాలా ప్రమాదకరమైన సాహసం. ముందు వెనకలు ఆలోచించి నిర్ణయం తీసుకో. క్షమించండి మహారాజా, నా నిశ్చయానికి తిరుగులేదు. అమరసింహుడి పక్కనే ఉన్న మిత్రుడు చిత్రాంగుడు భయంతో నిలువెల్లా కంపించిపోయాడు. మిత్రమా, మర్రి చెట్టు బ్రహ్మరాక్షసులతో నేను వేగలేను. భయంతో చస్తాను. అదీగాక మహారాజు గారు కూడా ఈ ప్రయాణం ప్రమాదమని చెబుతూనే ఉన్నారు కదా. ఇలాంటి సాహసాలు మనకు వద్దు. చిత్రాంగుడి వైపు అమరసింహుడు కోపంగా చూసేసరికి అతడు టక్కున నోరు మూసేసుకున్నాడు. కన్యల్ని రక్షించలేకపోతే నేను మీకు విధించే శిక్ష ఏమిటో తెలుసా? హెచ్చరికగా అడిగాడు ధర్మసేనుడు. తెలుసు మహారాజా, శిరచ్ఛేదనం, ధీరోదాత్తంగా పలికాడు అమరసింహుడు. అమ్మ బాబోయ్, శిరచ్ఛేదనమే! చిత్రాంగుడు భయంతో బిగుసుకుపోయాడు. ఆ తర్వాత సాధువు అమరసింహుడి చేతిలో అంజనం వేశాడు. ఆ మర్రి చెట్టు క్రింద బ్రహ్మరాక్షసి కనిపించింది. పరమ భీకరంగా ఉన్న ఆ రాక్షసి ముళ్ళ ఖడ్గంతో మర్రి చెట్టును కాపలా కాస్తోంది. ఆ మర్రి చెట్టు తొర్రలో విశాలమైన మైదానం, అడవి మధ్యలో ఉంది ఎత్తైన కపాలదుర్గం. లక్షల కపాలాలతో నిర్మించబడిన ఆ కపాలదుర్గము ఆకాశాన్ని అంటినట్లు వింత కాంతితో ప్రకాశిస్తోంది. అంతటి పటిష్టమైన కోటని ఏ ఇతర రాజ్యంలోనూ చూడకపోవటం వలన అమరసింహుడు చాలాసేపటి వరకు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. అతడు ఎంతకీ మాట్లాడలేకపోయేసరికి సాధువు ప్రశ్నించాడు. ఇంకేం కనిపిస్తోంది నాయనా? కపాలదుర్గాన్ని అకస్మాత్తుగా నల్లటి మబ్బులు కమ్మేసరికి అమరసింహుడు తల విదిలించాడు. చీకటి తప్ప మరేమీ కనిపించడం లేదు స్వామి. కొన్ని విగడయీలు ఆలోచించి చెప్పాడు సాధువు. మహారాజా, ఆంజనేయ శక్తిని అడ్డుకునే శక్తి ఏమిటనేది ఇదమిత్తంగా తేల్చి చెప్పడం కష్టం. ఆ కపాలదుర్గం దగ్గర ఏదో మహాశక్తి ఉందని మాత్రము అర్థమవుతోంది. కపాలదుర్గాన్ని ఆ శక్తి అష్టదిగ్బంధనము చేసిందని కూడా తెలుస్తోంది. చీకటి కనిపించటానికి కారణము అదే. ఆ శక్తి ఏమిటో తెలుసుకోవాలంటే సాహసయాత్ర చేసి తీరవలసిందే. పద్మాసనంలో నుంచి దిగ్గున లేచాడు అమరసింహుడు. మహారాజా, నన్ను ఆశీర్వదించండి. మిత్రుడి వేగం చూసి చిత్రాంగుడు భయంతో బిగుసుకుపోయాడు. ధర్మసేనుడు, సాధువు, మరికొందరు పెద్దలు అమరసింహుణ్ణి ఆశీర్వదించారు. ప్రయాణానికి సిద్ధమైన అమరసింహుడు తల్లి దీవెనల కోసము ఎదురుచూస్తున్నాడు. చిత్రాంగుడు ఏడుపు ఒక్కటే తక్కువగా మూటా ముల్లే భుజానికి ఎత్తుకున్నాడు. నాయనా, నీ ప్రయాణము నాకేదో తెలియని భయాన్ని కలిగిస్తున్నది అంది అమరసింహుడు తల్లి దేవకీదేవి. నాకు అలాగే ఉంది పిన్ని, ఆమెకు వంతపాడాడు చిత్రాంగుడు. అదృశ్యమైన కన్యల్ని తీసుకురాలేకపోతే రాజావారు మరణదండన శిక్ష విధిస్తారని విన్నాను. కన్యల్ని వెతకటానికి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు వెనక్కి తిరిగి రాలేదు మొర్రో అంటుంటే నువ్వింకా మరణదండన అంటావేంటి పిన్ని? భయంగా చెప్పాడు చిత్రాంగుడు. చిత్రాంగా, నీకు ఈ ప్రయాణం ఇష్టం లేనిచో ఆగిపోవచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. క్షమించు మిత్రమా, వీరుణ్ణి కావాలనేదే నా ధ్యేయం.
భయం కొద్దీ అలా అన్నానే కానీ నీ దారే నా దారి, ధైర్యం నటిస్తూ అన్నాడు చిత్రాంగుడు. చిన్నతనం నుంచి నాకు వీరత్వాన్ని నూరుపోసిన నీ వంటి వీరవనిత అలా మాట్లాడవలదమ్మా, తల్లితో సౌమ్యంగా చెప్పాడు అతడు. అప్పుడే అక్కడికొచ్చిన సూరసేనుడు అన్నాడు, దేవకి, మన చిరంజీవులని నిర్భయంగా ఆశీర్వదించి పంపించు. అమరసింహుడికి చిత్రాంగుడికి హారతి ఇచ్చి వీర తిలకం దిద్ది దీవించింది. విజయులై క్షేమంగా తిరిగిరండి. అమరసింహుడి శ్వేతాశ్వము, చిత్రాంగుడి కాళాశ్వము దక్షిణ దిక్కుకేసి ఆగమేఘాల మీద పరుగులు తీస్తున్నాయి. చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు దాటిపోతున్నాయి. ఆ మేలుజాతి గుర్రాలు అలుపు అనేది లేకుండా దౌడు తీస్తున్నాయి. ఆకలి దప్పులు మరచి ప్రయాణించిన ఆ మిత్రులు సాయంకాల సమయానికి ఓ అడవి ప్రాంతాన్ని సమీపించారు. కళ్ళాలు బిగించి గుర్రాలు నిలిపారు. కడుపులో ఎలుకలు పరిగెడుతుండేసరికి గాబరాగా అన్నాడు చిత్రాంగుడు, మిత్రమా, సమీపాన ఒక పూటకోళ్ల ఇల్లైనను పేదరాశి పెద్దమ్మ ఇల్లైనను కానరాలేదేంటి? పూటకోళ్ళ ఇల్లు కనిపించడానికి ఇది నగరం కాదు, అడవి అన్నాడు అమరసింహుడు. ఊరి నాయనో, ఇప్పుడు నా ఆకలి మాటేమిటి? ఏముంది, పళ్ళు ఫలాలు తినాల్సిందే అంటూ ఓ చెట్టు ఎక్కాడు అమరసింహుడు. చుట్టూ చెట్లు, ఎటు చూసినా అల్లిబిల్లిగా అల్లుకున్న మొక్కలు పొదలు దర్శనమిస్తున్నాయి. ఆ చెట్ల మధ్య ఉన్న చిన్న నీటి కొలనులోకి దిగి గుర్రాలు ఒగరుస్తూ నీళ్లు తాగుతున్నాయి. ఆ చెట్టుకు ఉన్న ఫలాలు కోసి క్రిందకు దిగాడు అమరసింహుడు. అవి ఎర్రగా గుండ్రంగా ఉన్నాయి. కొంపదీసి ఈ ఫలాలు తింటే కోతులుగానో కోళ్లుగానో మారిపోం గదా? అమరసింహుడు పక్క నవ్వాడు. అతడి భుజం తట్టి ముందుగా ఓ ఫలాన్ని తాను తిన్నాడు. చాలా రుచిగా ఉంది మిత్రమా అని అతడు చెప్పగానే ధైర్యం చేసి తాను తిన్నాడు. అవును సుమా, అద్భుతమైన రుచి అంటూ అరడజను ఫలాలు తినేశాడు చిత్రాంగుడు. ఈ వింత ఫలాల పేరేమిటి చెప్పమా? రాకాసి ఫలాలు. బాబోయ్! అమరసింహుడు నవ్వాడు. కాదులే, వేళాకోళం. నీకెప్పుడు పరాచకాలే, గుండె బేజారెత్తిపోయింది. సరే పదా, ఆ చెట్టు మీద పడుకుందాము. మిత్రమా, చూస్తుంటే ఇది దండకారణ్యంలా ఉంది. అవును, ఆందోళనగా అన్నాడు చిత్రాంగుడు. దండకారణ్యంలో బ్రహ్మరాక్షసులుంటారని విన్నాను. నేను నీ వెంట ఉండగా నీకేం భయం లేదు, ధైర్యం చెప్పాడు. ఇద్దరూ ఓ చెట్టెక్కి విశాలమైన ఒక కొమ్మ మీద మేను వాల్చారు. కను చీకట్లు ముసురుకున్నాయి. అదే గడియలో ఓ నక్క కుర్రోమంటూ అరిచింది. తుళ్ళిపడి లేచి అమరసింహుడికి దగ్గరగా జరిగి పడుకున్నాడు చిత్రాంగుడు. దండకారణ్యాన్ని చీకట్లు అలుముకున్నాయి. నెల పొడుపు కావటం వలన కొద్ది వెన్నెల చెట్ల సందుల్లో నుంచి పడుతోంది. క్రూర జంతువుల గర్జనలు ఉండి ఉండి భీకరంగా వినిపిస్తున్నాయి. చెట్టు కొమ్మ మీద అమరసింహుడు, చిత్రాంగుడు గాఢ నిద్ర పరవశులై ఉన్నారు. అదే సమయంలో భీకరంగా ఉన్న ఓ అరడజను భూతాలు ఆ కొమ్మ మీద అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. కోరపళ్లతో భీకరంగా ఉన్న ఆ భూతాలు చిత్రాంగుణ్ణి సమీపించి సైగలు చేసుకున్నాయి. వెంటనే 2 భూతాలు మాయమై మరుక్షణంలో ఓ నవ్వారు మంచంతో ప్రత్యక్షమయ్యాయి. మిగతా 4 భూతాలు చిత్రాంగుణ్ణి సాయం పట్టి నవ్వారు మంచం మీద పడుకోబెట్టాయి. 4 మూలలు భుజాలకెత్తుకొని శ్మశానం వైపు నడక సాగించాయి ఆ భూతాలు. మరో 2 భూతాలు గాలిలో తేలియాడుతూ నరమాంసం దొరికిందనే హుషారుతో గంతులేస్తున్నాయి. అంతవరకు గాఢ నిద్రలో ఉన్న చిత్రాంగుడు మంచం కదలికలకి ఉలిక్కిపడి మేల్కున్నాడు. తానున్న పరిస్థితి అతడికి ఒక విగడియ వరకు అర్థం కాలేదు. అయితే మంచం మీద తాను గాలిలో ప్రయాణం చేయటం ఏమిటా అని చిత్రాంగుడు అనుకునేసరికి గాలిలో ఎగురుతూ ఉన్న 2 భూతాలు అతని కంటపడ్డాయి. చిత్రాంగుడి పై ప్రాణాలు పైనే పోయాయి. తనను మోసే 4 భూతాల్ని చూసేసరికి అతడికి పరిస్థితి పూర్తిగా అర్థమైంది. భయంతో గజగజ వణుకుతూ అమరసింహుడు పడుకున్న చెట్టు వైపుకి బేలగా చూశాడు చిత్రాంగుడు. తన మిత్రుణ్ణి పిలవాలన్నా అతడికి నోట మాట రావటం లేదు. తాను కదిలితే ఆ భూతాలు తనను అక్కడే పీక్కొని తింటాయని బిగుసుకుపోయాడు చిత్రాంగుడు. మంచం మోసే భూతాల్లో ఓ భూతం హుషారుగా అంది, నేను ముందే చెబుతున్నాను, వీడి తలకాయ నాది. కాదు, నాది. నీకంతగా కావలిస్తే వీడి కాళ్ళు తీసుకో, మరో భూతం వెంటనే అంది.
అదేం కుదరదు, తల నాది, కాళ్ళు చేతులు నువ్వే తీసుకో. నేను ఒప్పుకోను. ఆ వెంటనే మూడో భూతము వాళ్ళ మీద అరిచింది. మీరెందుకలా కొట్టుకొని చేస్తున్నారు? అసలు మనిషి తల అంత రుచిగా ఉంటుందా? అది కాదు, మనిషి తల తిన్న వాళ్ళకి మంచి జ్ఞానం వస్తుందని మన భూతాల రాజు చెప్పాడు అని చెప్పింది మొదటి భూతం. అదా సంగతి, మీ తెలివి తెల్లారినట్టుంది. వీడిని మోసుకొని వెళితే మన భూతాల రాజు వీడి తల కాస్త గుటుక్కుని మింగేస్తాడు. కనుక వీడిని ఇక్కడే దించి వీడి తలని మనం సమానంగా పంచుకుందాం, ఏమంటారు? నీ ఆలోచన అద్భుతంగా ఉంది, అలాగే చేద్దాం. ఆ భూతాల మాటలు విన్న చిత్రాంగుడికి చలి జ్వరం మొదలైంది. పెదాలు తడి ఆరిపోయాయి. అతడు మంచం మీద కొద్దిగా కదిలేసరికి ఆ భూతాలు నులక మంచాన్ని దబ్బున క్రిందకెత్తేశాయి. అదే అదునుగా భావించిన చిత్రాంగుడు మంచం మీద నుంచి క్రిందకు దూకి వెనక్కి పరుగు లంకించుకున్నాడు. వాణ్ణి పట్టుకోండి అంటూ భూతాలు గగ్గోలుగా అరచి అతడి వెనక గాలిలో ఎగురుతూ వెంటపడ్డాయి. ఆయాసంతో పరుగు తీస్తూనే అరిచాడు చిత్రాంగుడు. మిత్రమా, అమరసింహ, భూతాలు బాబోయ్, రక్షించు! చిత్రాంగుడి అరుపులకి అమరసింహుడికి టక్కున మెలకు వచ్చింది. వెంటనే చెట్టు మీద నుంచి క్రిందకు దూకి వరలో నుంచి కత్తిని దూశాడు అమరసింహుడు. 6 భూతాలు అతన్ని చుట్టుముట్టి కోరలు సాచి గంతులు వేయసాగాయి. చేతిలోని ఖడ్గాన్ని గిర్రున తిప్పాడు అమరసింహుడు. అంతే, గగ్గోలుగా అరుస్తూ భూతాలన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయి. కొద్ది క్షణాలకి చిత్రాంగుడి భయం తగ్గింది. అయ్య బాబోయ్, ఈ భూతాలతో నేను వేగలేను. నిద్ర మాట దేవుడెరుగు, పద వెళ్దాం. అమరసింహుడు నవ్వాడు. నేను ఉన్నానుగా, ఇంకేం భయం లేదు. నువ్వు పడుకో, నేను కాపలా కాస్తాను. చెట్టెక్కి పడుకున్న చిత్రాంగుడికి నిద్ర పట్టలేదు. ఉదయం లేచి లేవటంతోనే ఆ మిత్రులిద్దరూ కొన్ని చెట్ల ఫలాలు తిని తిరిగి ప్రయాణం సాగించారు. వాళ్ళ అశ్వాలు ఆగా మేఘాల మీద పరుగులు తీశాయి. ఏ ఆటంకము లేకుండా కొన్ని యోజనాల దూరము ప్రయాణించారు. 3 పగళ్ళు 3 రాత్రులు గడిచాయి. భూతాల అనుభవంతో చిత్రాంగుడు దారి పొడుగున అప్రమత్తంగా ఉన్నాడు. అనుమానం వచ్చినప్పుడల్లా ఆంజనేయ దండకం చదువుతున్నాడు. సముద్ర తీరాన్ని సమీపించేసరికి గుర్రాలు టక్కున ఆగిపోయాయి. మిత్రమా, మనమిప్పుడు ఈ 7 సముద్రాలు దాటాలి అన్నాడు అమరసింహుడు. ఓర్నాయనో, ఈ 7 సముద్రాలు దాటటానికి మనమేమైనా జలచరాలమా, లేక ఎగిరి వెళ్ళటానికి గంధర్వ పురుషులమా? కనీసం మన అశ్వాలు కీలుగుర్రాలు కూడా కావే, గాబరాగా అన్నాడు చిత్రాంగుడు. కొంచెంసేపు ఈ చెట్టు క్రింద విశ్రమిద్దాం. ఈలోగా ఏదైనా మంచి ఆలోచన తట్టకపోదు. అమ్మో, చెట్ల క్రింద పుట్టల క్రింద నేను పడుకోను. నువ్వు విశ్రమించు, ఈసారి నేను కాపలా కాస్తాను. అమరసింహుడు చిరునవ్వు నవ్వి ఓ వృక్షం క్రింద మేను వాల్చాడు. కొంచెంసేపు కాపలా కాసిన చిత్రాంగుడు గాఢ నిద్రపోతున్న మిత్రుణ్ణి చూసి తాను కూడా పచ్చికలో పడుకున్నాడు. అశ్వాలు ఓ పక్కకు పోయి పచ్చిక మేస్తున్నాయి. సాయంత్రం సమయంలో గుర్రాల సకిలింపులకి వాళ్ళిద్దరికీ అకస్మాత్తుగా మెలకు వచ్చింది. ఏవో ఘీంకరింపులు, గందరగోళానికి దిగ్గున లేచి ముందుకు కదిలారు అమరసింహుడు, చిత్రాంగుడు. కొద్ది దూరంలో రాకాసి బల్లి లాంటి ఓ వింత జంతువు మేరు పర్వతంలా ఉన్న గండబేరుండ పక్షితో భీకరంగా యుద్ధం చేస్తోంది. గండబేరుండ పక్షి పీక కొరకాలని రాకాసి బల్లి చూస్తోంది. రాకాసి బల్లి కళ్ళు పొడవాలని గండబేరుండ మదను కోసము ప్రయత్నిస్తోంది. వాటి భీకర పోరాటం చూసి చుట్టుపక్కల ఉన్న జంతుజాలమంతా కకావికలుగా అడవిలోకి పరుగులు తీస్తున్నాయి. 2 కొండల్లా ఢీకుంటున్నాయి. కానీ గెలుపు ఎవరిదో తెలియటం లేదు. కొద్దిసేపటికి గండబేరుండ పక్షి బాగా గాయపడింది. నీరసించి కీచుగా అరిచింది. దాని అరుపు విని ఓ వటవృక్షం మీద ఉన్న గండబేరుండ పక్షి పిల్లలు 4 కీచుగా అరిచాయి. మిత్రమా, తరచి చూడగా తప్పంతా రాకాసి బలిదే అనిపిస్తోంది, జాలిగా అన్నాడు చిత్రాంగుడు. అవును, గండబేరుండ పక్షిని మనం రక్షించాలి అంటూ కత్తి దూసి ముందుకు పరిగెత్తాడు అమరసింహుడు. కత్తివేటు తోక మీద పడేసరికి సర్రున వెనక్కి తిరిగి అమరసింహుణ్ణి క్రోధంగా చూసింది రాకాసి బల్లి. అందిన చోట పొడుస్తూ రాకాసి బల్లిని గాయపరిచాడు అతను. క్షణంలో రాకాసి బల్లి కదిలింది. దాని తోక రివ్వున లేచి అమరసింహుడి వీపు మీద పడింది.
అతడు వెళ్ళి అల్లంత దూరం ఎగిరిపడ్డాడు. అమరసింహుణ్ణి తోకతో బాదుతూ రెచ్చిపోతుంది ఆ రాకాసిబల్లి. చిత్రాంగుడు మిత్రుడి వైపు గాబరాగా చూస్తున్నాడు. గండభేరుండ పక్షి, దాని పిల్లలు ఆ పోరాటాన్ని వింతగా చూస్తున్నాయి. అదను కోసం చూస్తున్న అమరసింహుడు ఓ చెట్టు ఊడ సాయంతో దిగ్గున ఎగిరి రాకాసిబల్లి వీపు మీద కూర్చున్నాడు. అతన్ని క్రింద పడేయాలని ప్రయత్నిస్తోంది అది. రాకాసిబల్లి తాకిడికి చెట్లు కూలిపోతున్నాయి. సరిగ్గా అదే సమయానికి అమరసింహుడు తన ఖడ్గంతో ఒడుపుగా రాకాసిబల్లి కళ్ళు రెండు పొడిచేశాడు. బూన భోంతరాలు దద్దరిల్లేలా గీంకరించింది ఆ రాకాసిబల్లి. తన ఖడ్గంతో దాన్ని బాగా గాయపరిచి క్రిందకి దూకాడు అతను. మరుక్షణము రాకాసిబల్లి నేలకి ఒరిగిపోయింది. గండబేరుండ పక్షి, దాని పిల్లలు సంతోషంగా కీచుగా అరుస్తూ అమరసింహుడి దగ్గరికి ఎగిరి వచ్చాయి. చిత్రాంగుడు సంశయంతో దూరంగా ఆగిపోయాడు. గండబేరుండము ఒకసారి తల విదిల్చి అమరసింహుణ్ణి సూటిగా చూసి మాట్లాడింది. వీరకుమారా, సమయానికి దేవుడిలా వచ్చి నన్ను నా పిల్లల్ని రక్షించావు. నీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను అన్నది. అమరసింహుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. నీకు మానవ భాష తెలుసా? తెలుసు. మా పూర్వీకులు మీలాంటి వీరులతో మైత్రి చేసినవారే. మాట్లాడుతూనే ఓ చెట్టు పసరు తీసి గండభేరుండము గాయాలకి కట్లు కట్టాడు అమరసింహుడు. ప్రమాదం లేదని తెలిసి చిత్రాంగుడు మంచినీళ్లు తెచ్చి గండభేరుండ పక్షికి పట్టించాడు. ఓ విగడీలకు తేరుకున్న గండభేరుండ పక్షి వాళ్ళిద్దరికీ అభివాదం చేసి అడిగింది. వీరుల్లారా, మీరు చేసిన మహోపకారానికి నేను ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను. మీకు నేను ఏ విధంగా సేవ చేయగలనో చెప్పండి. పక్షిరాజా, నిన్ను మాకు ఆ దేవుడే చూపించాడు అంటూ తమ సాహసయాత్ర గురించి వివరించి చెప్పాడు అమరసింహుడు. నువ్వు మమ్మల్ని ఈ సప్త సముద్రాలు దాటించగలిగితే చాలు. అదెంత పని? క్షణాల్లో దాటిస్తాను. మీరు నా వీపు మీద ఎక్కి కూర్చోండి, ఆ తర్వాత మీరే చూస్తారు అంది గండభేరుండ పక్షి. ఆ వెంటనే అమరసింహుడు, చిత్రాంగుడు గండభేరుండం వీపు మీద కూర్చున్నారు. మరుక్షణము గండభేరుండ పక్షి రివ్వున గాలిలోకి లేచింది. దాని పిల్లలు కేరింతలు గొడుతూ తమ గూటిలోకి వెళ్ళిపోయాయి. అమరసింహుడు చిత్రాంగులను తీసుకొని సముద్రం మీదకి రివ్వున ఎగిరి గండభేరుండ పక్షి సప్త సముద్రాల మీద తన ప్రయాణం సాగించింది. ఆకాశయానం ద్వారా అమరసింహుణ్ణి, చిత్రాంగుణ్ణి తీసుకుని వెళుతున్న గండభేరుండ పక్షి 2 సముద్రాలు దాటింది. 3వ సముద్రం సమీపిస్తూ ఉండగా క్రిందకి చూశాడు అమరసింహుడు, చిత్రాంగుడు. ఆ సముద్రం మధ్య ఓ ద్వీపం కనిపించింది. దాని ద్వీపం అనే కంటే ఓ రాజ్యం అనవచ్చు. రాజకోట, ఇళ్ళు, భవనాలు అన్నీ ఉన్నాయి. నరసంచారమే లేదు. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఒక మనిషి గాని, కనీసం ఒక పిట్ట గాని కనిపించలేదు. మనుషులంతా పడుకున్నారనుకోవటానికి అది అర్ధరాత్రి కాదు, సాయంత్రం సమయం. పక్షిరాజా, ఏమిటి వింత దృశ్యము? ఏమిటి ఈ నగర వైపరీత్యము అని అడిగాడు అమరసింహుడు. ఇక్కడ మనుషులు కాకుండా దెయ్యాలు, భూతాలు నివసిస్తున్నాయేమో అన్నాడు చిత్రాంగుడు. లేదు చిత్రాంగా, అది వైశాలి రాజ్యం. ఆ రాజ్యంలో ప్రజలు ఉన్నారు. కొద్ది మాసాలుగా వాళ్ళు బయటికి రావటం నేను చూడలేదు. కారణం మాత్రం నాకు తెలియదు చెప్పింది గండభేరుండం. ఈ వింత ఏదో చూసి తీరవలసిందే అన్నాడు అమరసింహుడు. అయితే క్రిందకి దిగేదా వీరుడా అడిగింది గండభేరుండం. వద్దొద్దు, కింద ఏ ప్రమాదం పొంచి ఉన్నదో ఏమో గాబరాగా అన్నాడు చిత్రాంగుడు. ప్రమాదాలతో పరాచకాలాడిట మీ వంటి వీరులకు వెనతో పెట్టిన విద్యే కదా. గండభేరుండ పక్షి మాటలకి తెల్ల మొహం వేసిన చిత్రాంగుడు అవునవును అన్నాడు. అమరసింహుడు చిరునవ్వు నవ్వాడు. గండభేరుండ పక్షి రివ్వున వేగంగా క్రిందకి దిగసాగింది. అమరసింహ, మీరు తిరిగి వచ్చే వరకు నేను ఈ చెట్టు దగ్గరే వేచి ఉంటాను అంది గండభేరుండ పక్షి. అలాగే అన్నాడు అమరసింహుడు. ఇద్దరూ ముందుకు నడిచారు. ఎన్ని వీధులు తిరిగినా నిశ్శబ్దమే వారికి ఎదురైంది. ఒక్క మనిషి కూడా కనిపించలేదు. మన రాజ్యంలో పెరిగిన జనాభాని ఈ రాజ్యానికి తరలిస్తే ఎలా ఉంటుంది మిత్రమా? అలాంటి ఆలోచన తనకి వచ్చినందుకు గర్వపడుతూ అడిగాడు చిత్రాంగుడు. అమరసింహుడు జవాబు చెప్పలేదు. ఓ ఇంటి తలుపు తట్టి చూశాడు అతను. కానీ తలుపు తెరుచుకోలేదు.
చాలాసార్లు తట్టిన తర్వాత ఓ కిటికీ కొద్దిగా తెరుచుకుంది. ఓ మనిషి కిటికీలో నుంచి బయటికి తొంగి చూశాడు. ఆ ఇద్దరినీ చూసి ఆశ్చర్యంగా పలకరించాడు ఆ మనిషి. ఎవరు మీరు? ఈ సమయంలో వీధుల్లో తిరగటానికి మీకెంత ధైర్యం? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీరు ప్రాణాలతో తిరిగి వెళ్ళరు. మా సంగతి తర్వాత చెబుతాం గాని ముందు నువ్వెవరివో నీ కథ ఏమిటో చెప్పు అన్నాడు చిత్రాంగుడు. మీరీ రాజ్యానికి కొత్త మనుషుల్లా ఉన్నారు అన్నాడు ఆ మనిషి. అవును, కానీ మీరెందుకిలా భయపడుతున్నారో మాకు అర్థం కావటం లేదు. అమరసింహుడి జవాబుకి ఆ మనిషి వెంటనే తలుపు తెరిచాడు. లోపలికి రండి, చెబుతాను. ఇద్దరూ లోనికి రాగానే ఆ మనిషి తలుపు మూసేశాడు. లోపల నూనె దీపం వెలుగుతోంది. ఇద్దరినీ కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు ఆ మనిషి. ఇద్దరూ దాహం తీర్చుకున్నాక అతను చెప్పసాగాడు. గత కొద్ది మాసాలుగా మా వైశాలి రాజ్యంలోకి ఓ వింత మృగం ప్రవేశిస్తూ అలజడి సృష్టిస్తోంది. అందిన వాళ్ళని అందినట్లు చంపేస్తూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తోంది. అందుకే రాత్రి సమయాల్లో ప్రజలెవరూ బయటికి రాకూడదని రాజాజ్ఞ జారీ అయింది. వారానికి 2 సార్లు వస్తుంది ఆ మృగం. రాజు గాని సైన్యం గాని ఏమీ చేయలేకపోయారు. ప్రతి రాత్రి మాకు యమగండమే. రాజ్యం వదిలిపోవటానికి దారి లేదు. ఉదయమంతా మా పనులు మేము చేసుకుంటాము. రాత్రి అయ్యేసరికి గుండెలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతాం. దైవం మీద భారం వేయటం తప్ప ఆ వింత మృగం నుంచి మమ్మల్ని రక్షించే నాదుడే లేడు. మిమ్మల్ని మేము రక్షిస్తాము నిర్భయంగా అన్నాడు అమరసింహుడు. ఆశ్చర్యంగా చూశాడు ఆ మనిషి. వద్దు బాబు, మా కోసం మీ ప్రాణాలు బలి చేస్తారా? చిత్రాంగుడు ఉలిక్కిపడి చూశాడు. పరోపకారం పరమధర్మం అన్నారు. అందువలన మా ప్రయత్నం మేం చేస్తాము. ఆ వింత మృగము ఏ సమయంలో వస్తుంది అడిగాడు చిత్రాంగుడు. అర్ధరాత్రి సమయంలో వస్తుంది. ఈరోజు తప్పక రావాలి. వీరాంజనేయ, నీవే మాకు దిక్కు మనసులో తలుచుకున్నాడు చిత్రాంగుడు. వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించిన ఆ మనిషి తన భార్యకు చెప్పి ఆ ఇద్దరికీ భోజన ఏర్పాట్లు చేయించాడు. అర్ధరాత్రి సమయం. ఆకాశంలో అర్ధచంద్రుడు ప్రకాశిస్తున్నాడు. వైశాలి రాజ్యమంతా నిశ్శబ్దం అలుముకున్నది. అకస్మాత్తుగా వినిపించింది భీకర గర్జన. చిత్రాంగుడు అదిరిపడ్డాడు. అమరసింహుడు దిగ్గున లేచాడు. అమరసింహ, ఆ వింత మృగం వచ్చేస్తుంది అన్నాడు ఆ మనిషి. అమరసింహుడు చిత్రాంగుడు బయటికి వచ్చారు. వెంటనే ఆ ఇంటి తలుపులు మూసుకున్నాయి. వరలో నుంచి ఖడ్గం తీసి అడుగు ముందుకు వేశాడు అమరసింహుడు. అతన్ని అనుసరించాడు చిత్రాంగుడు. భీకర గర్జనలు ఉండుండి వినిపిస్తున్నాయి. పిడుగులు కురుస్తున్నట్లు, ఆకాశం చిల్లులు పడినట్లు వినిపిస్తున్నాయి ఆ గర్జనలు. వింత మృగం అరుపులు దగ్గరయ్యే కొద్దీ చిత్రాంగుడిలో భయం రేగుతోంది. ఆ ఇద్దరూ 3వ వీధిలోకి అడుగు పెట్టగానే ఎదురుగా ప్రత్యక్షమైంది ఓ భీకరాకారం. 9 అడుగుల ఎత్తు, నల్లటి భారీ శరీరం, మొసలి తల, తల మీద 3 కళ్ళు, నోటికి ఇరువైపులా 2 కోరలు, ఒళ్ళంతా పులుసులతో ఉన్న భీకరాకారంతో ఉంది ఆ క్రూరమృగం. కత్తుల్లా ఉన్న 2 చేతుల్ని ఊపుతూ మనిషిలా ముందుకు అడుగులు వేస్తోంది ఆ మృగం. అడుగు అడుక్కి భీకరంగా అరుస్తోంది. ఓరి దేవుడోయ్, ఇదెక్కడి వింత మృగంరా భగవంతుడా అని చిత్రాంగుడు అనుకునేలోగా మెరుపులా వాళ్ళ మీదకి దూకింది ఆ మృగం. చిత్రాంగుని హెచ్చరిస్తూ పక్కకి దూకాడు అమరసింహుడు. ముందుకు దూకిన మృగము క్రోధంగా గర్జించి వెనక్కి తిరిగింది. ఖడ్గంతో మెరుపులా ఆ మృగాన్ని పొడిచాడు అమరసింహుడు. మృగం పొట్టలో దిగిన కత్తి సర్రున వెనక్కి వచ్చేసింది. ఒక్క బొట్టు రక్తం కూడా చిందలేదు. ఖడ్గం జొలిపిస్తూ అమరసింహుడు విజృంభించాడు. కానీ మృగం చావలేదు. అమరసింహుణ్ణి, చిత్రాంగుణ్ణి పంజాల వంటి తన చేతులతో కొడుతూ హింసిస్తుంది ఆ మృగం. తమ గాయాల్ని లెక్క చేయకుండా ఆ మృగంతో పోరాడుతున్నారు ఆ వీరులు. భయాన్ని విడిచి తన కరవాలానికి ఆ క్రూర మృగాన్ని బలి చేయాలని చిత్రాంగుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అకస్మాత్తుగా చిత్రాంగుడి కరవాలము ఆ మృగం కంట్లో గుచ్చుకుంది. అంతే, దిశలు ఏకమయ్యేలా ఆ మృగం గర్జించింది. చిత్రాంగుడు ఆలస్యం చేయలేదు. మిగతా 2 కళ్ళల్లో కూడా పొడిచేశాడు. అదే సమయంలో ముందుకు దూకిన అమరసింహుడు మృగం 2 కోరలు పట్టుకొని అతి కష్టం మీద విరిచేశాడు. ఆ వింత మృగము ఒక్కసారిగా నేల కూలిపోయింది.
అదే గడియలో ఆకాశం ఉరిమింది, మెరుపులు మెరిశాయి. ఆ మెరుపుల వెలుగులో ఓ దేవకాంత ప్రత్యక్షమైంది. వీరులారా, నా పేరు చంద్రముఖి. నేను యక్షరాజు కుమార్తెను. ఓ రోజు భూలోకం చూద్దామని చెలికత్తెలతో కలిసి వచ్చాను. ఓ అందాల అరణ్యాన విహరిస్తూ ఉండగా ఆకస్మికంగా ఓ సింహరాజును చూసి భయపడ్డాను. దానితో ఓ చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న ఓ మునీశ్వరుడి పైన పడ్డాను. తపోభంగమైన మునీశ్వరుడు నన్ను శపించాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా. ఇంతకాలానికి మీ దయ వలన నాకు శాప విమోచనమైంది చెప్పింది ఆ యక్షిణి. మా వల్ల మీ వంటి దివ్యకాంతకు శాప విమోచనం కలగటము మా అదృష్టము అన్నాడు అమరసింహుడు. మందస్మిత వదనంతో చంద్రముఖి ఇలా అంది. సాహసవీరులారా, మీ కర్తవ్యం గ్రహించాను. మీ అభీష్టం నెరవేరుతుంది అంటూ తన చెయ్యి ముందుకు చాపింది. మంత్రం వేసినట్లు ఆమె చేతిలో ఒక ఉంగరం ప్రత్యక్షమైంది. తళతళ మెరుస్తున్న ఆ ఉంగరాన్ని అమరసింహుడికి అందించింది చంద్రముఖి. ఈ ఉంగరము చాలా మహత్తుగలది. ఈ ఉంగరం ధరించిన వాళ్ళు అదృశ్య రూపులైతారు. వేలు నుంచి ఉంగరాన్ని తీస్తే మళ్ళీ ప్రత్యక్షమైతారు. ఇది నీకు బాగా ఉపయోగిస్తుంది, తీసుకో. ధన్యుణ్ణి. అమరసింహుడు ఉంగరం తీసుకోగానే చంద్రముఖి అదృశ్యమైపోయింది. మహామాంత్రికుడు జటాలకుడి కపాలదుర్గంలోని దేవి ఉపాసనా మందిరం. చుట్టూ క్షుద్రదేవతలు భీకర ప్రతిమలతో ఉన్న ఆ ప్రదేశము భయంకరంగా ఉంది. రాతి స్తంభాలకి గుచ్చి ఉన్న కాగడాల వెలుతురు ఆ భీకరాకారాల మీద పడి మరింత బీతావహుల్ని చేసేలా ఉన్నాయి ఆ ప్రతిమలు. 20 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాణాల భైరవి విగ్రహము ఆ వెలుగులో వింత కాంతితో ప్రకాశిస్తోంది. కాళీమాత విగ్రహం ముందు మంత్రదండంతో నిలబడి ఉన్న జటాలకుడు మంత్రోచ్చాటన చేస్తూ ఎదురుగా ఉన్న అగ్నిగుండంలో మంత్రపుష్పాలు వేస్తున్నాడు. దాంతో అగ్ని మరింతగా ప్రజ్వరిల్లుతోంది. కాలభైరవి ప్రసన్న, మహామాయి ప్రసన్న, మహంకాళి ప్రసన్న, శక్తి స్వరూపిణి ప్రసన్న అంటూ ఆ కపాల మందిరము ప్రతిధ్వనించేలా మంత్రోచ్చాటన చేస్తున్నాడు. కానీ కాళికాదేవి విగ్రహం నుంచి అతనికి ఎలాంటి జవాబు రాలేదు. జగదాంబ, కాళీమాత, పలుకుదేవి, ఈ మృత్యుణ్ణి అనుగ్రహించు తల్లి. నువ్వు కోరిన విధంగా 1000 మంది కన్యలను బలికి సిద్ధం చేశాను తల్లి అంటూ అరుస్తూ మంత్రదండం పైకెత్తాడు. అయినా కాళీమాత ఉలకలేదు, పలకలేదు. జటాలకుడు తల పక్కకు తిప్పి కోరగా చూశాడు. 4 అడుగులు పక్కగా అతడి ప్రియ శిష్యుడు శరభుడు నమ్రతగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. శరభా, ఏరిరా కన్యకామణులు, ఎక్కడరా బలిజీవులు అన్నాడు జటాలకుడు. సిద్ధం గురు, సిద్ధం. ఆజ్ఞ ఇస్తే తక్షణమే మీ సమక్షంలో ప్రవేశపెడతా గురు అంటూ తల ఊపాడు శరభుడు. దేవి అనుగ్రహానికి తీసుకురారా ఆ కన్యలను అని జటాలకుడు అనుజ్ఞ ఇచ్చిన వెంటనే శరభుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జటాలకుడు తన మంత్రోచ్చాటన కొనసాగించాడు. ఒక విగడియలో 1000 మంది కన్యలతో పాటు అక్కడికొచ్చాడు శరభుడు. లోకమాత ప్రసన్న, మహంకాళి ప్రసన్న, దర్శనమివ్వు దేవి. నీ అనుజ్ఞ కోసము 1000 మంది కన్యకామణులను బలికి సిద్ధం చేశాను తల్లి. ప్రసాదించు దేవి. ఈ లోకంలో నన్ను మించిన మాంత్రికుడు లేకుండా నన్ను మహామాంత్రికుణ్ణి చేయి మాత అంటూ పదే పదే కాళికాదేవిని వేడుకుంటున్నాడు. గురువుగారిని ఆటంకపరచకుండా మౌనంగా నిలబడి ఉన్నాడు శరభుడు. కాళీమాత ముందున్న అగ్నిగుండము ప్రజ్వరిల్లుతూనే ఉంది. బలికన్యలు సిద్ధంగా ఉన్నారు. వారిని బలివ్వటానికి బరువైన ఖడ్గాలతో నిలబడి ఉన్నారు రాక్షసుల్లా ఉన్న 10 మంది బలశాలులు. కొన్ని విగడియల అనంతరము తల తిప్పి శిష్యుడి వైపు చూశాడు జటాలకుడు. కన్యకామణుల్ని శుచిగా తెచ్చావురా డింబక అంటూ గంభీరంగా పలికాడు. చిత్తం గురు, మీ ఆజ్ఞ ప్రకారము వాళ్ళని శుచిగానే తెచ్చాను గురు అన్నాడు శరభుడు. సరిగ్గా అదే సమయంలో కాళీమాత విగ్రహం నుంచి విచిత్ర ధ్వనులు వినిపించసాగాయి. మరుక్షణంలో వెనక్కి తిరిగాడు జటాలకుడు. కాళీమాత వైపు చూస్తూ చేతులు జోడించి నమస్కరించాడు. జటాలక అంటూ విగ్రహం నుంచి మాటలు వినిపించసాగాయి. మాత, అనుగ్రహించావా తల్లి అంటూ మహానందంతో మందస్మితంతో విగ్రహం వైపు దృష్టి సారించాడు జటాలకుడు.
జటాలక, నువ్వు బలి ఇవ్వాల్సిన కన్యలు 1001. అందువలన ఈ కన్యల్ని నాకు బలి ఇచ్చినా నీ అభీష్టం నెరవేరదు. మరొక్క మాట, నువ్వీ 1000 కన్యలను బలికి సిద్ధం చేయటం ఒక ఎత్తు, ఆ ఒక్క కన్యని వెదికి పట్టుకోవటం ఒక ఎత్తు అంటూ విగ్రహం నుంచి వినిపించిన మాటలు ఒక్కసారిగా ఆగిపోయాయి. సెలవీ తల్లి, ఆ కన్యకామణి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉన్నా సరే పట్టి తెస్తాను, నీకు బలి ఇస్తాను, చెప్పు మాత, చెప్పు అంటూ ఆతృతగా పలికాడు జటాలకుడు. కానీ కాళీమాత విగ్రహం నుంచి మాటలు వినిపించలేదు. జటాలకుడు ఎంతగా ప్రాధేయపడినా మాత ఇక మాట్లాడలేదు. సరిగ్గా అదే సమయంలో అక్కడ చుట్టూ భీకర రూపాలతో ఉన్న క్షుద్రదేవత విగ్రహాలు పకపక నవ్వనారంభించాయి. దిక్కులు పిక్కటిల్లేలా నవ్వసాగాయి. ఆ నవ్వుల్ని అవమానంగా భావించిన జటాలకుడు బిగ్గరగా కేకలు వేశాడు. కంకాళకామిని, భేతాళ మోహిని, ఆపండిక! ఎందుకు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు? అన్నాడు జటాలకుడు. నవ్వులు ఆగిపోయాయి. జటాలక, మిగిలిన ఆ ఒక్క కన్యకామణిని వెదికి పట్టుకోవటము నీకు సాధ్యం కాదు. నీ ప్రయత్నం విరమించుకో. పట్టి తెచ్చిన 1000 మంది కన్యల్ని వారి వారి ఇళ్లకు పంపించు. నీ ప్రయత్నం ఇంతటితో విరమించు అంటూ కంకాళకామిని విగ్రహం నుంచి మాటలు వినిపించాయి. అసంభవం. త్రిభువనాల్లో ఎక్కడ ఉన్నా సరే ఆ కన్యను పట్టి తీరుతాను. ఈ జటాలకుడికి అసాధ్యమంటూ ఏది లేదు. ఆ కన్య ఎక్కడుందో చెప్పు అని అడిగాడు జటాలకుడు. అయితే చూడు అని చెప్పగానే కంకాళకామిని ఎర్రచేతిలోకి చూశాడు ఆ మాంత్రికుడు. అక్కడ ఓ దృశ్యం కనిపించింది. చెలికత్తెలు వెంటరాగా జగదేక సుందరి లాంటి ఒక కన్యకామణి వెన్నెల విహారాలు చేస్తున్న దృశ్యం అతని కంటపడింది. మంత్రముగ్ధుల్ని చేసే ఆమె అందం చూసి కను చెదిరి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ మాంత్రికుడు. జటాలిక, చూసావా? చూస్తుంటే నీ కన్నే చెదిరింది. విరూపాక్ష దేశాన్ని పరిపాలిస్తున్న జయసేనుడు కుమార్తె సునందవల్లి. 25 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన పౌర్ణమి నాటి రాత్రి శుభగడియల్లో ఆమె జన్మించింది. ఆమెను పట్టి తెచ్చి మాతకు బలి ఇస్తే నీ కోరిక నెరవేరుతుంది. అప్పుడు నిన్నెదిరించే మాంత్రికుడు ఈ లోకాన ఉండడు అని చెప్పింది. తెస్తాను, ఆ కన్యను పట్టి తెచ్చి నా కోరికను నెరవేర్చుకుంటాను అని జటాలికుడు అనబోతూ ఉండగానే భైరవ మోహిని విగ్రహం నుంచి మాటలు వినిపించాయి. జటాలక, ఆ రాకుమార్ని పట్టి తేవటం తర్వాత సంగతి. ముందు నిన్ను తరుముకుంటూ వస్తున్న ప్రమాదం నుంచి తప్పించుకో అంటూ పలికింది. భేతాళ మోహిని, మహామాంత్రికుడు జటాలకుడికి ప్రమాదమా? హ హ హ అంటూ వికటాట్టహాసం చేశాడు. నీకు నమ్మకం లేకపోతే నిన్ను తరుముకొస్తున్న మృత్యువును చూడు అనగానే బేతాళ మోహిని అరచేతిలోకి చూశాడు మాంత్రికుడు. గండభేరుండం మీద ఆగ మేఘాల మీద వస్తున్న అమరసింహుడు కనిపించాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వీడా నన్ను తరుముకొచ్చే మృత్యువు? చూస్తాను, వాడంతే చూస్తాను అంటూ పళ్ళు పటపటా కురికాడు జటాలకుడు. మరింకేం ఆటంకాలు లేకుండా గండభేరుండ పక్షి 7 సముద్రాలు దాటింది. అమరసింహుడి ఆదేశం మేరకు ఓ మైదానంలో వాళ్ళని దింపింది గండభేరుండం. పక్షిరాజా, సునాయాసంగా మమ్మల్ని గమ్యం చేర్చావు, కృతజ్ఞులం అన్నాడు అమరసింహుడు. ఎంత మాట! మీరు చేసిన మేలు ముందు నేను చేసిందెంత? వీరులారా, మరి నేనిక వెళ్ళిరానా? వాళ్ళిద్దరూ అంగీకార సూచకంగా తలలు ఊపగానే రివ్వున గాలిలోకి ఎగిరిపోయింది గండభేరుండ పక్షి. అది కనుమరుగయ్యే వరకు చూసి ముందుకు నడిచారు వీరులిద్దరూ. ఎంతో దూరం ప్రయాణించకముందే వాళ్ళకి కనిపించింది వటవృక్షం. కనురెప్పపాటులో వినిపించిందొక భీకర గర్జన. తాము వెతుకుతున్న వటవృక్షము అదేనని వాళ్లకు తెలిసిపోయింది. ఆ గర్జన విని ఉలిక్కిపడి చిత్రాంగుడు టక్కునాగి అమరసింహుడి వెనుకగా అడుగులు వేశాడు. సరిగ్గా అదే గడియలో వాళ్ల ముందు ప్రత్యక్షమైంది భయంకరంగా ఉన్న ఓ బ్రహ్మరాక్షసి. హ హ హ హ, ఈరోజు నాకు భలే విందు దొరికింది అని నాలుక చప్పరిస్తూ వికటాట్టహాసం చేసి ముందుకు దూకింది. వరలో నుంచి మెరుపులా కరవాలని తీసి బ్రహ్మరాక్షసి తలని ఒక్క వేటితో ఖండించాడు. కానీ విచిత్రం, తెగిన తల కనురెప్పపాటులో తిరిగి అతుక్కుంది. బ్రహ్మరాక్షసి వికటాట్టహాసం చేసింది. చిత్రాంగుడు అయోమయంగా చూశాడు.
బ్రహ్మరాక్షసి కుడి చేతిని ఒక్క వేటున నరికేశాడు అమరసింహుడు. క్రింద పడి గిలగిలా కొట్టుకుంది ఆ చెయ్యి. కొద్ది సమయం అనంతరము రివ్వున పైకి లేచి బ్రహ్మరాక్షసి భుజానికి అతుక్కుంది. మరొకసారి భీకరంగా నవ్విన బ్రహ్మరాక్షసి కుడి చేతిని పైకెత్తింది. ఆ చేతిలో ముళ్ళ ఖడ్గం ప్రత్యక్షమైంది. అంతే, ఆ ఇద్దరి మధ్య భీకర పోరాటం మొదలైంది. చిత్రాంగుడు ప్రేక్షకుడిలా చూస్తున్నాడు. పోరు తీవ్రతరమైంది. ఎట్టకేలకు బ్రహ్మరాక్షసి ఖడ్గాన్ని ఎగరగొట్టాడు అమరసింహుడు. మరు గడియలో ముష్టి యుద్ధం ప్రారంభమైంది. అతడితో యుద్ధం చేస్తూనే తన కొమ్ములతో అమరసింహుణ్ణి పొడవాలని, కోరలతో అమరసింహుడి రక్తం రుచి చూడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది బ్రహ్మరాక్షసి. మెరుపులా బ్రహ్మరాక్షసి కొమ్ములు పట్టుకున్నాడు అమరసింహుడు. భీకరంగా కేక వేసిందా బ్రహ్మరాక్షసి. మిత్రమా, ఆ కొమ్ములు వదలకు, చూస్తే దాని ప్రాణము ఆ కొమ్ముల్లో ఉన్నట్లు అనిపిస్తుంది అంటూ అరిచాడు చిత్రాంగుడు. అమరసింహుడి పట్టు నుంచి తప్పించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది బ్రహ్మరాక్షసి. అసలు విషయం గ్రహించిన అతడు దాని కొమ్ములు వదలలేదు, మరింత గట్టిగా పట్టుకున్నాడు. బలమంతా ప్రయోగించి ఆ కొమ్ములు విరిచేయటానికి ప్రయత్నిస్తున్నాడు. భీకరంగా అరుస్తూ బ్రహ్మరాక్షసి గింజుకుంటూ ఉండగానే దాని కొమ్ములు విరిచేశాడు అమరసింహుడు. భూమి ఆకాశము ఏకమయ్యేలా గర్జించింది బ్రహ్మరాక్షసి. ఆ వెంటనే నేలకూలి ప్రాణాలు విడిచింది. ఇద్దరు వీరులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలస్యం చేయకుండా వటవృక్షం వైపు కదిలారు. అనేక ఊడలతో విశాలంగా ఉన్న ఆ వటవృక్షము బ్రహ్మరాక్షసిలా ఉంది. ఊడల్ని తప్పించుకుంటూ ముందుకు వెళ్లారు అమరసింహుడు, చిత్రాంగుడు. వటవృక్షం కాండభాగంలో పెద్ద తొర్ర కనిపించింది. ఆ తొర్రలో నుంచి పొగలు సుళ్ళు తిరుగుతూ బయటికి వస్తున్నాయి. తోడేళ్ల అరుపులు, సింహగర్జనలు ఎక్కడి నుంచో లీలగా వినిపిస్తున్నాయి. ఆ తర్రలోకి వెళ్ళటానికి చిత్రాంగుడు కాస్త బెదిరాడు. అది గ్రహించిన అమరసింహుడు, ఏం ఇక్కడే ఉంటావా అన్నాడు. లేదు లేదు, వస్తాను కంగారుగా అన్నాడు చిత్రాంగుడు. అమరసింహుడు తొర్రలో ఓ కాలు పెట్టి తడిమి చూశాడు. అతడి కాలికి ఏమీ తగలేదు. కాలు బయటికి తీసి తల వంచి తొర్రలోకి తొంగి చూశాడు. లోపలంతా చీకటిగా ఉంది. కళ్ళకేమీ కనిపించలేదు. ఇదేదో అగాధంలా ఉంది స్వగతంగా అన్నాడు చిత్రాంగుడు. అతడి ముఖంలో బెదురు స్పష్టంగా తెలుస్తోంది. నువ్వు ముందు భయాన్ని వదిలై, అది మనలాంటి వీరులకి ఉండకూడనిది. నువ్వు వింత జంతువుతో పోరాడిన సంఘటన జ్ఞాపకం తెచ్చుకో. ధైర్యము దానంతట అదే వస్తుంది. నేను తొర్రలోకి దూకుతున్నాను. నీ ఇష్టదైవాన్ని స్మరించుకొని నా వెనకనే నువ్వు దూకేసెయ్యి అని చెప్పి అతడి జవాబు కోసం ఎదురు చూడకుండా మెరుపులా చెట్టు తొర్రలోకి దూకేశాడు అమరసింహుడు. భయాన్ని గొంతులో నొక్కిపెట్టి జై వీరాంజనేయ అనుకుంటూ అతడి వెనకే తొర్రలోకి దూకేశాడు చిత్రాంగుడు. పడిన వెంటనే చీకటి అగాధంలోకి జారిపోయాడు చిత్రాంగుడు. చీకట్లో అంతు తెలియని అగాధంలోకి జారిపోతూ ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతడిలో భయం రేగింది. మిత్రమా మిత్రమా అని అరుస్తూనే ఉన్నాడు. గడియకి వెలుగు కళ్ళబడేసరికి చిత్రాంగుడికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. మరికొన్ని విగడియల్లో దబ్బున నీళ్లలో పడ్డాడు చిత్రాంగుడు. చీకట్లో నుంచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చేసరికి వెంటనే కళ్ళు మూసుకున్నాడు. పడిన వేగానికి నీళ్ల అడుక్కుపోయిన చిత్రాంగుడు ఊపిరి బిగబట్టి ఈదుతూ వేగంగా పైకి వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. అది ఒక సరస్సు. అక్కడక్కడ పెద్ద పెద్ద బండరాళ్లతో, నీటి మొక్కలతో అందంగా కనిపిస్తోంది ఆ సరస్సు. ఆశ్చర్యం నుంచి తేరుకొని ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ వాతావరణం చూసి మరింతగా ఆశ్చర్యపోయాడు. అది ఒక విశాలమైన అరణ్యం. ఎటు చూసినా పచ్చదనం దర్శనమిస్తోంది. పచ్చటి చెట్ల లోయలు, కొండవాగులు, రహదారులు మాత్రము పసుపు రంగులో కనిపిస్తున్నాయి. ముద్ద పసుపుని బుట్టలతో విరజిల్లినట్టుగా ఉన్నాయి ఆ దారులు. చెట్ల ఫలాలు ఎర్రగా కనిపిస్తున్నాయి. 2 కుందేలు పిల్లలు అటుగా పరిగెత్తుకొచ్చాయి. వాటికి కొమ్ములు ఉన్నాయి. సరస్సులో నుంచి ఓ తాబేలు ఈదుకుంటూ ఒడ్డు మీదకి వచ్చింది. దాని తలస్థానంలో విషసర్పం పడగ ఉంది. అదిరిపాటుగా పక్కకి తప్పుకున్నాడు చిత్రాంగుడు. అతడికి అప్పుడు జ్ఞాపకం వచ్చాడు అమరసింహుడు. ఆ వెంటనే ఎలిగెత్తరిచాడు. మిత్రమా మిత్రమా
ఎక్కడున్నావు? మిత్రుడి నుంచి జవాబు లేదు, కానీ అతడి పిలుపుకు బదులుగా వింత వింత అరుపులు వినిపించాయి. ఓరి నాయనోయ్! ఆ అరుపులు నిస్సందేహంగా మనుషుల్ని చంపి తినే వింత మృగాలవే అయ్యుంటాయి. ఇక్కడ తాబేళ్లు త్రాచులైనప్పుడు చీమలు కూడా హాని చేస్తాయి. ఇదెక్కడ అడవిరా బాబు! ప్రపంచంలో ఎక్కడా చూడలేదు ఈ వింతలు. ఈ కష్టాలన్నీ కట్టగట్టుకొని నాకే రావాలా? ఈ మిత్రుడు ఏమైపోయాడో ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావటం లేదు. వీరహనుమాన్, చూపించు దారి అంటూ దిక్కులు చూస్తూ మిత్రుణ్ణి ఎలిగెత్తి పిలిచాడు చిత్రాంగుడు. మిత్రమా, మిత్రమా, అమరసింహ! ఫక్కున నవ్వినిపించింది. త్రుళ్ళిపడి చుట్టూ చూశాడు చిత్రాంగుడు. మళ్ళీ నవ్వినిపించింది. కొంపదీసి ఇక్కడ దెయ్యాలు కూడా ఉన్నాయా ఏంటి? స్వాగతంగా అనుకున్నాడు అతను. దెయ్యాలు కాదు, నేనే మిత్రమా అని వినిపించేసరికి చిత్రాంగుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. మిత్రమా, ఎక్కడున్నావు? ఆతృతగా పిలిచాడు చిత్రాంగుడు. నీ ఎదురుగానే ఉన్నాను మిత్రమా అని వినిపించింది. నాకు కనిపించకుండా నీ స్వరం ఎలా వినిపిస్తున్నది మిత్రమా? దేవకన్య చంద్రముఖి మనకు మహిమగల ఉంగరం బహూకరించిన విషయం మరిచావా? అవును సుమా, ఆ విషయమే మరిచాను అన్నాడు చిత్రాంగుడు. కనురెప్ప పాటులో అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు అమరసింహుడు. ఉంగరాన్ని మిత్రుడికి అందిస్తూ చెప్పాడు. దీన్ని నీ దగ్గరే ఉంచు. ఈ ఉంగరం వలన నాకంటే నీకే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇద్దరూ ముందుకు నడిచారు. వింత వింత జంతువుల్ని చూస్తూ అడవిలో ముందుకు ప్రయాణం సాగించారు. ఇంకా నడవలేను, కొంచెంసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం మిత్రమా అన్నాడు చిత్రాంగుడు. అక్కడ దట్టంగా చెట్లు చేమలు ఉన్నాయి. జింకతల, నక్క శరీరం ఉన్న ఒక వింత జంతువు చిరుతపులిలా ఓ అరుపు అరిచి తుర్రున కుందేలు వేగంతో పరిగెత్తింది. త్రుళ్ళిపడి సర్దుకున్నాడు చిత్రాంగుడు. ఇద్దరూ ఓ చెట్టు క్రిందకు నడిచారు. ఆ చెట్టునున్న నీలిరంగు వింత ఫలాలు చూస్తూ అన్నాడు చిత్రాంగుడు. మిత్రమా, ఆకలి వేస్తోంది. ఈ ఫలాలు తినవచ్చో లేదో? వెంటనే అమరసింహుడు క్రిందకి వేలాడుతున్న 4 వింత ఫలాలు కోశాడు. ధైర్యం చేసి ఒక ఫలం తిన్నాడు. అతడికి ఏ ప్రమాదమూ జరగలేదు. చిత్రంగా, ఈ ఫలాలు నిర్భయంగా తినొచ్చు. అమృత ఫలాలంటే ఇవే కావచ్చు సుమా. అమరసింహుడి మాటలతో చిత్రాంగుడు ఆగలేకపోయాడు. అమరసింహుడి చేతిలో ఉన్న 3 ఫలాలు లాక్కొని ఆతృతగా తిన్నాడు. ఆ తర్వాత మరో 4 ఫలాలు కోసుకుంటూ అన్నాడు చిత్రాంగుడు. నిజమే సుమా, ఇంత రుచికరమైన ఫలాలు నేనింతవరకు తినలేదు సుమా. విశ్రాంతిగా ఆ చెట్టుకు జారబడి కూర్చున్నారు వాళ్ళు. అదే గడియలో మనుషుల అలికిడి విని వాళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయారు. జటాలకుడి శిష్యుడు శరభుడు ఆ చెట్టును సమీపించి కొన్ని ఫలాలు, కొన్ని పిచ్చి మొక్కల ఆకులు కోసి తన వెంట వచ్చిన 4 అస్థిపంజరాలకి అందించాడు. ఎవరో తెలుసుకోవాలని ఆతృతతో చెట్టు చాటు నుండి చూసిన చిత్రాంగుడు అస్థిపంజరాల్ని చూసి గజగజ వణికిపోయాడు. అతడి చెయ్యి పట్టి క్రిందకు లాగాడు అమరసింహుడు. అతడితో తను చూసిన దృశ్యం చెప్పబోయాడు. తను ముందే చూశానని సైగ చేశాడు అమరసింహుడు. శరభుడు అస్థిపంజరాల వైపు చూస్తూ, వీటిని మన దుర్గంలోకి తీసుకుని వెళ్ళండి. మరికొన్ని పూజా ద్రవ్యాల్ని నేను తీసుకుని వస్తాను అని చెప్పాడు. చిత్తంగురు అంటూ తల ఊపిందొక అస్థిపంజరం. విగడియలో ఆ 4 అస్థిపంజరాలు దక్షిణం దిక్కుకేసి నడక సాగించాయి. శరభుడు ఉత్తర దిక్కుకేసి కదిలాడు. చిత్రాంగా, ఇదే సమయం. మనం కపాలదుర్గానికి అతి సమీపంలో ఉన్నాం. నువ్వు నిర్భయంగా ఆ అస్థిపంజరాల్ని అనుసరించి కపాలదుర్గాన్ని చేరుకో. నేను ఈ శరభుడి వెంట వస్తాను అని చెప్పాడు అమరసింహుడు. చాలా సులభంగానే చెప్పావు నాయనా. ఆ అస్థిపంజరాలు నన్నుగాని చూశాయంటే నన్ను కూడా మరో అస్థిపంజరంలా మార్చేసి బానిసలా నాకు పనులు చెప్తాయి. చిత్రాంగుడి మాటలకి ఫక్కున నవ్వాడు అమరసింహుడు. మహిమగల ఉంగరం నీ వెంట ఉంచుకొని ఎందుకలా భయపడతావు? నీకు ఏ ఆటంకాలు ఎదురు కాకూడదనే ఆ ఉంగరం నీకిచ్చాను. క్షమించు మిత్రమా, ఉంగరం సంగతి మరిచిపోయాను. మరి నీకు ప్రమాదం కదా, దుర్గంలోకి ఎలా వస్తావు? ఎలాగోలా వస్తాలే, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పి శరభుడిని అనుసరించాడు అమరసింహుడు. ఉంగరం వేలుకు ధరించి టక్కున మాయమైన చిత్రాంగుడు అస్థిపంజరాల పక్కగా ధీమాగా నడవసాగాడు. వేల కపాలాలతో నిర్మించబడిన కపాలదుర్గము కళ్ళ ముందు దర్శనమిచ్చేసరికి ఆశ్చర్యంగా చూశాడు చిత్రాంగుడు.
కోట ద్వారం ఉండవలసిన చోట ఒక పెద్ద కపాలము భీకరంగా కనిపించసాగింది. ఆ 4 అస్థిపంజరాలు ఆ కపాలం దగ్గరికి వచ్చి ఆగాయి. ముందున్న అస్థిపంజరము నోరు తెరిచి హూం క్రీం భం 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 అంది. మరుక్షణము కపాలం నోరు ఓ సొరంగంలా తెరుచుకుంది. ఆ కపాలం లోపలికి మెట్లు ఉన్నాయి. 4 అస్థిపంజరాలు కపాలం నోట్లోకి ప్రవేశించి ఆ మెట్ల మీదుగా సొరంగంలోకి వెళ్ళాయి. వాటిని అనుసరించి కపాలంలోకి ప్రవేశించాడు చిత్రాంగుడు. కపాలం లోపల దేదీప్యమానమైన వెలుతురుతో నిండి ఉంది. ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. విశాలమైన మందిరాలతో ఇంద్రభవనంలా ఉంది ఆ కపాలదుర్గం. ఒక్కో మందిరాన్ని పరిశీలిస్తూ కపాలదుర్గం అంతటా సంచరించసాగాడు చిత్రాంగుడు. తనను తాను మరిచేంతగా ఆ వింత దుర్గంలోని వింతల్ని ఆశ్చర్యంగా చూడసాగాడు అతను. చాలా దూరం నడిచిన శరభుడు ఓ వటవృక్షం దగ్గర ఆగాడు. అక్కడున్న పిచ్చి మొక్కల్ని తుంచి తనకు కావలసిన ఆకుల్ని కొమ్మల్ని తన భుజానికి ఉన్న జోలలో వేసుకున్నాడు. మరి కొంచెం ముందుకు వెళ్ళి బంగారు రంగులో మెరుస్తున్న ఒక తీగను తెంపి జోలలో వేసుకున్నాడు. అతడికి అనుమానం రాకుండా జాగ్రత్తగా వెంబడిస్తున్నాడు అమరసింహుడు. మరి కొంతసేపటికి వాళ్ళు కపాలదుర్గాన్ని సమీపించారు. తన చేతిని పైకెత్తి జై కపాలకామిని అని అరిచాడు శరభుడు. విగడియలో కపాలం నోరు తెరిచి వాళ్ళకి దారిచ్చింది. శరభుడి వెనకే కపాలదుర్గంలో కాలు మోపాడు అమరసింహుడు. అంతే, అదృశ్య రూపంలో ఆ దుర్గంలో సంచరిస్తున్న భూతాలు పిశాచాలు గగ్గోలుగా భయ విహల్వంగా అరవసాగాయి. శరభుడు టక్కున వెనక్కు తిరిగి అమరసింహుని చూశాడు. అదే సమయంలో అతడి చుట్టూ భూతాలు పిశాచాలు ప్రత్యక్షమయ్యాయి. అమరసింహుడు చుట్టూ చూశాడు. అదృశ్య రూపుడై ఉన్న చిత్రాంగుడు ఆ 4 అస్థిపంజరాల్ని అనుసరించి వెళ్ళి కపాలదుర్గంలోకి అడుగుపెట్టాడు. లోపలంతా విశాలంగానే ఉన్నా ఊడల మర్రిదారుల్లా ఉన్నాయా మార్గాలు. ఆ మందిరాల గోడలన్నీ కపాలాలతోనే నిర్మించటం వలన ఎక్కడ చూసినా కపాలాలు దర్శనమిస్తున్నాయి. తమ పనిలో నిమగ్నమైన అస్థిపంజరాలు ఒకవైపు అడుగులు వేశాయి. వాటి వెనకే నడవసాగాడు చిత్రాంగుడు. ఆ దుర్గాన్ని కాపలా కాసే శక్తులకు ఉంగర మహిమ వలన అతడి ఉనికి తెలియలేదు. అస్థిపంజరాలు మాంత్రికుడి పూజామందిరంలోకి ప్రవేశించాయి. తాము తెచ్చిన పూజా ద్రవ్యాలని ఒక పక్కగా పెట్టాయి. తిరిగి వెనుదిరిగి బయటికి వచ్చేశాయి. చిత్రాంగుడు లోపలున్న ఒక్కొక్క మందిరాన్ని చూసుకుంటూ వెళుతున్నాడు. అప్పటి వరకు భయం భయంగా ఉన్న అతడికి తను ఎవరికీ కనిపించడం లేదన్న నమ్మకం కుదిరేసరికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. అల్లిబిల్లిగా ఉన్న దారుల్లో ముందుగా వెళుతున్న చిత్రాంగుడు ఒక్కో మందిరాన్ని చూసుకుంటూ వెళుతున్నాడు. అలా వెళుతూ వెనక వైపు ఉన్న ఒక ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. అక్కడున్న రకరకాల పూల మొక్కల మధ్య వింత వింత జంతువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. నెమలి శరీరానికి ముంగిస తల ఉంది. కోడి శరీరానికి పాము తల ఉంది. నక్క శరీరానికి గ్రద్ద తల ఉంది. వాటిని చూసుకుంటూ తన ముందు ఉన్న దృశ్యాన్ని చూసి అద్రిపాటుగా ఆగిపోయాడు. ఆ తోట మధ్యలో ఒక పెద్ద చెట్టుంది. ఆ చెట్టు కొమ్మలకి ఫలాల స్థానంలో మానవ తలకాయలు వేలాడుతున్నాయి. భయంకరమైన ఆ దృశ్యం చూసేసరికి అతడికి ఒళ్ళు జలధరించింది. శరీరము సన్నగా కంపించింది. స్వతహాగా భయస్థుడు కావటం వలన కొన్ని క్షణాల వరకు తేరుకోలేకపోయాడు. మెల్లగా ఆ చెట్టును సమీపించాడు. చెట్టుకి వేలాడుతున్న ఆ తలలు వీరులవని, వారిలో చాలామంది రాజకుమారులు అని గ్రహించాడు. ఆ వీరుల కళ్ళు చిత్రాంగుణ్ణి చూస్తూనే ఉన్నాయి. అతడికేదో చెప్పాలని ఉన్నా వారి పెదవులు కదలటం లేదు. ఆ రాజకుమారులు మాట్లాడటానికి వీలు లేకుండా వారికి వాగ్దిగ్బంధనం చేశాడు జటాలకుడు. మాంత్రికుడు అదృశ్యం చేస్తున్న యువతుల్ని రక్షించటానికి వచ్చిన ఆ వీరులంతా అలా జటాలకుడికి బందీలైపోయారు. చిత్రాంగుడు వాళ్ళని రక్షించటం ఎలాగా అని ఆలోచిస్తూ ముందుకు కదిలాడు. అలా కొంత దూరం నడిచేసరికి ఒక సరస్సు కనిపించింది. అక్కడ 1000 మంది యువతులు బట్టలతోనే స్నానం చేస్తున్నారు. అది చూసిన చిత్రాంగుడు అక్కడున్న ఓ చెట్టు చాటుకి తప్పుకున్నాడు. కొంత సమయం తర్వాత స్నానాలు పూర్తి చేసి తడి బట్టలతోనే వాళ్ళు ముందుకు నడిచారు. చిత్రాంగుడు వాళ్ళ వెనుకగా అడుగులు వేశాడు. మాంత్రికుడు శిష్యుడు శరభుడు వాళ్ళని పూజా మందిరంలోకి తీసుకొని వెళ్ళాడు.
అక్కడ జటాలకుడు ప్రాణాల భైరవితో మంత్రోచ్చాటనతో పూజ చేస్తూ ఉండటము చాటుగా ఉండి చూశాడు చిత్రాంగుడు. శరభుడి వెనుకగా కపాలదుర్గంలోకి ప్రవేశించిన అమరసింహుణ్ణి చూసి అదృశ్య శక్తులన్నీ గగ్గోలుగా అరవటం ప్రారంభించాయి. కొన్ని క్షణాల పాటు ఆ భూగృహం మొత్తము శాకిని ఢాకిని వంటి పిశాచ గణాల కేకలతో మారుమ్రోగిపోయింది. ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని గ్రహించిన శరభుడు వెనక్కి తిరిగి అమరసింహుణ్ణి చూడనే చూశాడు. సరిగ్గా అదే సమయంలో అమరసింహుడి ముందు ఓ భీకరాకారుడు ప్రత్యక్షమయ్యాడు. అతడి 2 చేతుల్లోనూ 2 ఖడ్గాలున్నాయి. ఆ ఖడ్గాలని తాకిస్తూ మెరుపులు సృష్టిస్తూ ముందుకు వచ్చాడు ఆ భీకరాకారుడు. అమరసింహుడు వరలోని ఖడ్గాన్ని మెరుపులా తీసి ఆ భీకరాకారుడితో తలపడ్డాడు. ఆ ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. వాళ్ళ చుట్టూ చేరిన అస్థిపంజరాలు, భూతప్రేత పిశాచ గణాలు ఆసక్తిగా చూస్తున్నాయి ఆ పోరాటాన్ని. భీకరాకారుడి దెబ్బల నుంచి ఉడుపుగా తప్పించుకుంటూనే అమరసింహుడు వాణ్ణి గాయపరుస్తున్నాడు. కానీ గాయమైన మరుక్షణము రక్తం కారకముందే కత్తిగాటు మెరుపులా మాయమైపోతుంది. ఆనవాలు కూడా కనిపించడం లేదు. అమరసింహుడు వాడితో యుద్ధం చేస్తూనే ఆ భీకరాకారుడి తల మీద ఉన్న 2 కొమ్ముల్ని గమనించాడు. వాడు ఉడుపుగా తప్పించుకుంటూ తన కొమ్ములకు ఏమీ తగలకుండా జాగ్రత్త పడుతున్నాడు. అంటే వాడి ప్రాణరహస్యము ఆ కొమ్ముల్లో ఉండి ఉంటుందని అమరసింహుడికి చూచాయిగా అర్థమైంది. ఇక ఆలస్యం చేయలేదు. మెరుపులా వాడి వెనక్కి దూకి 2 కొమ్ములు బలంగా పట్టుకున్నాడు. మరుక్షణము కత్తులు వదిలేసి ఆ భీకరాకారుడు కీచుగా అరిచాడు. అమరసింహుడు బలమంతా ప్రయోగించి అతడి 2 కొమ్ములు విరిచేశాడు. భూగృహం దద్దరిల్లేలా కేకలు పెడుతూ ఆ భీకరాకారుడు కుప్పకూలిపోయి మరుక్షణంలోనే ప్రాణాలు విడిచాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు మహామాంత్రికుడు జటాలకుడు. అతన్ని చూసి వికటాట్టహాసం చేశాడు. భళా వీరుడా, నీ సాహసం అమోఘం. అప్పుడే ఏమైంది అంటూ ఖడ్గాన్ని పైకెత్తాడు అమరసింహుడు. జటాలకుడు మంత్రదండం ఊపగానే అతని ఖడ్గము కాస్త కూడా ముందుకు కదలలేదు. మరుక్షణము ముళ్ళ చక్రం లాంటి బోను అతన్ని కప్పేసింది. అమరసింహుడు ఎలా ఉన్నవాడు అలా నిలబడిపోయాడు. ఎటూ కదలడానికి లేదు. ఈ జటాలకుని సంహరించే మానవుడు ఇంతవరకు పుట్టనే లేదు. ఇక ముందు పుట్టబోడు కూడా. నీ పాలిట మృత్యువును నేనే. జటాలకుడు వికటాట్టహాసం చేశాడు. ఆపు నీ ప్రగల్భాలు. తిన్నగా పులిబోనిలోకి వచ్చి చిక్కుకున్నావు. నువ్వు నన్నేమీ చేయలేవు అని అనగానే, గురువా, ఈ వీరుణ్ణి భస్మం చేయి, లేదంటే మనకే ప్రమాదము అన్నాడు శరభుడు. బోనులో చిక్కిన ఎలుకపిల్ల ఏం చేస్తుందిరా డింగరి? వీడి సంగతి తర్వాత చూద్దాం. అంతకంటే ముఖ్యమైన పని ఉంది. హుషారుగా ఉండి దుర్గాన్ని కావలి కాయిరా. నేనొక రాచకార్యం చక్కబెట్టుకుని వస్తాను అంటూ ఓరగా చూస్తూ అరచేత్తో గడ్డం దువ్వుకున్నాడు జటాలకుడు. చిత్తం గురు, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను అంటూ తల వంచి అభివాదం చేశాడు శరభుడు. చకచక 4 అడుగులు ముందుకు వేసిన జటాలకుడు మంత్రదండం పైకి ఊపాడు. మరుక్షణము అదృశ్యమైపోయాడు. కపాలదుర్గమంతా చూసి వచ్చిన చిత్రాంగుడు భూగృహంలో బందీ అయిన అమరసింహుణ్ణి చూశాడు. మరొక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తిన్నగా వచ్చి ముళ్ళబోనును సమీపించాడు. మిత్రమా, మిత్రమా అంటూ మెల్లగా పిలిచాడు. చిత్రాంగుడు తన పక్కనే ఉన్నాడని గ్రహించిన అమరసింహుడు అంతే మెల్లగా మాట్లాడుతూ తనకు జరిగిందంతా చెప్పాడు. ఆ జటాలకుడు వెళ్ళింది ఎక్కడికో కాదు, సునందవల్లిని తీసుకుని రావటానికి అన్నాడు చిత్రాంగుడు. సునందవల్లి ఎవరు అని అమరసింహుడు ప్రశ్నించేసరికి, విరూపాక్ష దేశ రాజకుమారి అంటూ తాను చూసిందంతా మొదట్నుంచి చెప్పి, మాంత్రికుడు వాడి శిష్యుడు మాట్లాడుకోవటం విన్నాను. ఇప్పుడేమిటి చేయటము అని అడిగాడు. ముందు మనము ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, తర్వాత విషయం గురించి ఆలోచిద్దాము అన్నాడు అమరసింహుడు. అక్కడికి 6 అడుగుల దూరంలో రాతి దిమ్మె మీద కూర్చొని ఉన్న శరభుడు అప్పటి వరకు అతన్నే గమనిస్తున్నాడు. శరభుడికి ఏదో అనుమానం వచ్చి ముళ్ళబోను దగ్గరికి వచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. సరదాగా నాతో నేనే మాట్లాడుకుంటున్నాను అని నవ్వాడు అమరసింహుడు. నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావా అంటూ విచిత్రంగా చూశాడు శరభుడు.
అదే సమయంలో అతడి వెనక్కి చేరిన చిత్రాంగుడు శరభుడి తల మీద గట్టిగా ఒక మొట్టికాయ వేశాడు. మరుక్షణం అతడు అదిరిపాటుగా వెనక్కి తిరిగి చూశాడు. వెనక ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇటు తిరిగాడు. వెనక నుంచి నన్నెవరో కొట్టారు అన్నాడు. ఎవరూ లేరు కదా అని అమరసింహుడు అనగానే, అవును, ఎవరూ లేరు, అదంతా నా భ్రమ అని శరభుడు అంటున్నంతలోనే మళ్ళీ అతడి తల మీద మరింత గట్టిగా ముట్టాడు చిత్రాంగుడు. మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరూ కనిపించకపోయేసరికి తల తడుముకుంటూ శరభుడు తనలో తానే గొనుక్కున్నాడు. అదే సమయంలో తన దగ్గర ఉన్న ఉంగరాన్ని అమరసింహుడికి అందించి తాను కనిపించకుండా ఆ పక్కనే ఉన్న స్తంభం చాటుకు తప్పుకున్నాడు చిత్రాంగుడు. శరభుడి వెనక్కి తిరిగే సమయానికి అమరసింహుడు ఉంగరాన్ని తన వేలుకు ధరించి అదృశుడయ్యాడు. ముళ్లబోనులో ఉండాల్సిన అమరసింహుడు కనిపించకపోయేసరికి ఉలిక్కిపడి కళ్ళు నులుముకున్నాడు శరభుడు. మళ్ళీ మళ్ళీ చూశాడు. ఈ వీరుడేమయ్యాడు అంటూ తనలో తానే గొనుక్కున్నాడు. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. మంత్రం చదివి ముళ్లబోనుని మాయం చేశాడు. మరుక్షణము యువతలికి వచ్చిన అమరసింహుడు స్తంభం చాటునున్న చిత్రాంగుణ్ణి చేరుకున్నాడు. మిత్రుడి దగ్గర ఉన్న ఉంగరం తీసుకొని, నువ్వు వెళుతూ ఉండు, నేనొచ్చి నిన్ను కలుస్తాను అంటూ ఆ ఉంగరం ధరించిన చిత్రాంగుడు అదృశ్యుడయ్యాడు. అయోమయ స్థితిలో ఉన్న శరభుడు తలగొక్కొని చుట్టూ చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న దుడ్డుకర్ర తీసుకొని శరభుడి తల మీద ఒక పెట్టు పెట్టాడు చిత్రాంగుడు. శరభుడు కిక్కురుమనకుండా నేల మీద కుప్పకూలిపోయాడు. మరుక్షణము వెనుదిరిగి చేతులు దులుపుకున్న చిత్రాంగుడు గబగబా నడిచి అమరసింహుణ్ణి కలుసుకున్నాడు. కపాల దుర్గమంతా గాలించిన అమరసింహుడు ఒక విశాలమైన మందిరంలో ఉన్న 1000 శిలాప్రతిమలను చూసి ఆశ్చర్యపోయాడు. మిత్రమా, మాంత్రికుడు జటాలకుడు బలికి సిద్ధం చేసిన 1000 మంది కన్యలను పూజామందిరంలో నేను చూశాను. ఇక్కడ చూస్తే 1000 శిలాప్రతిమలు కనిపిస్తున్నాయి. ఏమిటి మాయా అని అడిగాడు చిత్రాంగుడు. బలికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ యువతులని శిలలుగా మార్చేశాడన్నమాట. సునందవల్లిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బలి కార్యక్రమం మొదలు పెడతాడు. అంతవరకు మనకి సమయం ఉంది. ఈలోగా మనము జటాలకుడి ఆయువు పట్టు సాధించాలి. కన్యల్ని బలి ఇచ్చేలోగా మాంత్రికుణ్ణి అంతం చేయాలి అని చెప్పాడు అమరసింహుడు. ఆ తర్వాత చెట్టుకి మామిడికాయలా వేలాడుతున్న వీరులు రాజకుమారుల తలలు చూపించాడు చిత్రాంగుడు. జటాలకుడి మరణంతోనే ఈ మాయలన్నీ అంతమైపోతాయి. అప్పుడు కన్యలని వీరులని కూడా మనం రక్షించవచ్చు అన్నాడు అమరసింహుడు. కపాలదుర్గంలో మాయమైన జటాలకుడు విరూపాక్ష దేశంలోని రాజకోటలో ప్రత్యక్షమయ్యాడు. పహారా కాస్తున్న కొందరు సైనికులు ఎదురయ్యేసరికి మంత్రదండం పైకెత్తి ఊపగానే వాళ్లంతా పూనకం వచ్చిన వాళ్ళలా తూలుతూ కుప్పకూలిపోయారు. జటాలకుడు వికటాట్టహాసం చేస్తూ రాజకుమారి అంతఃపురం వైపు గబగబా అడుగులు వేశాడు. అపరంజి బొమ్మలా ఉన్న సుందరవల్లి హంసతూలికా తల్పం మీద ఆదమర్చి నిద్రపోతోంది. ఆమె అందానికి అబ్బురుపడుతూ కొన్ని క్షణాల పాటు ఆమె వైపు అలాగే చూశాడు. మత్తులో నుంచి వీడినట్లు తల విదిల్చి మంత్రదండం పైకెత్తి అటు ఇటు 2 సార్లు ఊపాడు. కానీ విచిత్రం, అతని మంత్రం అక్కడ పనిచేయలేదు. ఆశ్చర్యంగా చూసి మళ్ళీ మంత్రోచ్చారణ చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. ఆమె దగ్గర తన మాయ పనిచేయకపోవడము అతనికి అవమానంగా ఉంది. సునందవరిని ఎత్తుకొని మాయమవ్వాలని ఒక్క ఉద్దుటున ముందుకు వచ్చాడు. ఆమె చుట్టూ వలయంలా ప్రత్యక్షమైన అగ్నికిలలు ఊవెత్తున లేచాయి. జటాలకుడి కళ్ళు బైర్లు కమ్మాయి. ఏమిటి మాయ? మహామాంత్రికుడు జటాలకుడికి ఎదురొడ్డి నిలిచే శక్తి ఏమిటి అని తనలో తానే గొనుక్కుంటూ మరో ప్రయత్నం చేసి అవమాన భారంతో వెనుదిరిగాడు. క్షుద్రదేవతల్ని ఆవాహన చేసే పూజామందిరంలోకి అడుగుపెట్టాడు జటాలకుడు. సరిగ్గా అదే సమయంలో కంకాళ కామిని, బేతాళ మోహిని వికటాట్టహాసం చేయసాగాయి. వికటమైన వాటి నవ్వులు వింటూ కంకాళాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఆపండి మీ అపహాస్యాలు అంటూ బిగ్గరగా అరిచాడు జటాలకుడు. మరుక్షణము నవ్వులాగిపోయాయి. కంకాళ కామిని విగ్రహం నుంచి మాటలు వినిపించసాగాయి. జటాలక, నేను ముందే చెప్పాను, సునందవల్లిని పట్టి తేవటం కష్టమని. ఆమెను చూపించినా పట్టి తేలేకపోయావు అంది కంకాళ కామిని అవహేళనగా. కంకాళ కామిని
అపజయమంటే ఎరగని నాకు ఇలా ఎందుకు జరిగింది? దానికి కారణం ఏమిటి అంటూ అరిచాడు జటాలకుడు. జటాలక, లోకమాత ఆమెకు రక్షణ కవచంలా ఉంది. వంశపారంపర్యంగా వాళ్ళని కాపాడేది అమ్మలగన్న అమ్మే. అందుకే నువ్వు ఆమెను బంధించి తీసుకురాలేకపోయావు అని చెప్పింది కంకాళ కామిని. అందుకే కాళీమాత నీకా వివరాలు చెప్పలేదు అని చెప్పింది బేతాళ మోహిని. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగాడు జటాలకుడు. బేతాళుణ్ణి ఆవాహన చేస్తే అమావాస్య గడియల్లో అతడు నీ కోరికను నెరవేర్చగలడు. ఆ తర్వాత జగన్మాత ఆగ్రహానికి గురికాకుండా బలి కార్యక్రమము సక్రమంగా జరిపిస్తే నువ్వు మృత్యుంజయుడివి అవుతావు. అప్పుడు నిన్ను మించిన మాంత్రికుడు ఈ లోకంలోనే ఉండడు అని బేతాళ మోహిని చెప్పేసరికి జటాలకుడి ముఖము దేదీప్యమానంగా వికసించింది. ఆనందంతో పొంగిపోతూ, భళా బేతాళ మోహిని, భళా, నేను సాధిస్తాను. బలి కార్యక్రమము నిర్విఘ్నంగా జరిపించి మృత్యుంజయునైతాను, మహామాంత్రికునైతాను. ఈ లోకాన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను అంటూ కపాల భూగృహము దద్దరిల్లేలా వికటాట్టహాసం చేశాడు. నిష్టగా బేతాళుణ్ణి ఆవాహన చేశాడు మహామాంత్రికుడు జటాలకుడు. త్రుటిలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు బేతాళుడు. జటాలిక, నీ కోరిక ఏంటో సెలవియ్యి అన్నాడు. విరూపాక్ష దేశ రాజకుమారి సునందవల్లిని నా సమక్షానికి తీసుకుని రావాలి. కనురెప్పల్ని మూసి అందాల రాసి సునందవల్లిని వీక్షించాడు బేతాళుడు. ఒక గడియ తర్వాత కనులు తెరిచి, మహామాంత్రిక, కోరిన కోర్కెలు తీర్చడంతో పాటు హెచ్చరిక చేయటం మంచిదని నీ మేలు కోరి చెబుతున్నాను. సునందవల్లి కారణజన్మురాలు. నీ ప్రాణానికి ముప్పు అంటూ వస్తే అది ఆమె ద్వారానే సంభవిస్తుంది అంటూ సూటిగా చెప్పాడు. బేతాళ, మహామాంత్రికులకు కూడా సాధ్యం కాని శక్తులను సాధించిన నన్నే భయపెట్టాలని చూస్తున్నావా? నీకు సాధ్యమైతే నా కోరిక నెరవేర్చు అని గంభీరంగా పలికాడు జటాలకుడు. ముందే చెప్పాను, హితబోధ చేయటం వరకే నా వంతు, ఆపై నీ ఇష్టం. అయితే ఒక్క మాట, సునందవల్లిని తెచ్చి నీ ఉద్యానవనంలో విడిచిపెడతాను, అంతేకాని నీ దుర్గంలో కాలు పెట్టను. బేతాళుడి మాటలకి జటాలకుడు వికటాట్టహాసం చేశాడు. అలాగే కానియ్యి, నాకు కావలసింది రాజకుమారి. ఆమెను నువ్వు ఎలా తెచ్చినా ఎక్కడ అప్పగించినా అభ్యంతరం లేదు. నేను తలపెట్టిన కార్యము నిర్విఘ్నంగా నెరవేరటం ముఖ్యం. బేతాళుడు ఇంకేమీ బదులు పలకక కనురెప్పుపాటులో అదృశ్యుడైపోయాడు. అర్ధరాత్రి సమయాన బేతాళుడు విరూపాక్ష దేశపు రాజకోటలోకి ప్రవేశించాడు. హంసతూలికా తల్పం మీద ఆదమరిచి నిద్రిస్తున్న సునందవల్లిని సునాయాసంగా ఎత్తుకొని భుజాన వేసుకున్నాడు. మెరుపుల ఆకాశయానం ప్రారంభించాడు. బేతాళ మాయ వలన సునందవల్లికి మెలకువ రాలేదు. ఆగమేఘాల మీద పయనించిన బేతాళుడు ఆ రాకుమారిని జటాలకుడి ఉద్యానవనంలో ఓ రాతిబండ మీద కూర్చోపెట్టి త్రుటిలో అదృశ్యుడయ్యాడు. బేతాళుడి అదృశ్యంతో అతని మాయ పటాపంచలయ్యేసరికి ఉలికిపాటున మేలుకున్నది ఆ సుందరి. తలెత్తి చూసేసరికి ఆమెకు వరుసగా చెట్టు కొమ్మలకు వేలాడుతున్న మానవతలలు కనిపించాయి. దిగ్భ్రమతో ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏమిటి చిత్రం? ఇంత చిత్రమైన కళను నేనెన్నడూ కనలేదు. వాస్తవాన్ని మరిపిస్తున్నది కళ అని అన్నది. ఆమె మాటలు విని పకపక నవ్వాయి ఆ తలకాయలు. ఎందుకలా నవ్వుతున్నారు అని ప్రశ్నించింది సునందవల్లి. నీ అమాయకత్వానికి నవ్వు వచ్చింది అన్నది ఓ వీరుడి తల. అమాయకత్వమా? కాక మరేంటి, నిజాన్ని కలగా భ్రమిస్తున్న ఓ సుందరి మేలుకో అన్నది మరో వీరుడి తల. ఆ మాటలతో త్రుళ్ళిపడింది సునందవల్లి. మీరు చెప్పేది నిజమా? అవును, జటాలకుడి కపాలదుర్గం వెనక ఉద్యానవనంలో ఉన్నావు నీవు. బేతాళుడు నిన్ను తెచ్చి ఇక్కడ వదిలి వెళ్ళాడు. నిన్ను, నీతో పాటు మరో 1000 మంది కన్నీలను ప్రాణాల భైరవికి బలి ఇవ్వాలని సంకల్పించాడు ఆ మాయావి అంటూ అసలు విషయాన్ని చెప్పింది మరో కొమ్మకు వేలాడుతున్న ఓ వీరుడి తల. భయంతో నిలువెల్లా కంపించిపోతున్న సునందవల్లి, మరి మీరంతా ఎవరు అని ప్రశ్నించింది. విచిత్ర రీతిలో మాయమైతున్న కన్యలను రక్షించి అర్ధరాజ్యం సంపాదించాలని వచ్చిన వీరులము అని చెప్పింది ఆ తల. నేను బలి కాబోయే కన్యనని మీకెలా తెలుసు? వాగ్ దిగ్బంధనంతో మేము మాట్లాడే అవకాశం లేకుండా చేశాడు ఆ మాంత్రికుడు.
ఇదేం మాయో మాకు తెలీదు. బలి కాబోయే కన్యలు ఈ చెట్టు సమీపానికి వస్తే మేము మాట్లాడగలుగుతున్నాము. ఇంకెవరితో మాట్లాడాలన్నా మాకు సాధ్యం కావటం లేదు. తర్వాత ఒకనాడు మాంత్రికుడి శిష్యుడు శరభుడు మాకు అసలు విషయం చెప్పాడు. బలికి సిద్ధం చేస్తున్న కన్యలు తారసపడినప్పుడే మేము మాట్లాడగలమట. ఆ వీరుడి మాటలతో సునందవల్లి నిలువెల్లా వణికిపోయింది. అదే గడియలో అక్కడికి వచ్చాడు శరభుడు. అతని పక్కగా నిలుచొని ఉన్న 4 అస్థిపంజరాల్ని చూడగానే ఆమెకెవ్వు నరిచింది. సరిగ్గా అప్పుడే కొమ్మలకు వేలాడుతున్న వీరుల నొళ్ళు మూసుకుపోయాయి. కళ్ళు మాత్రము ఆమె వైపు జాలిగా చూస్తున్నాయి. భయపడకు రాజకుమారి, మహామాంత్రికుడు జటాలకుడి శిష్యుణ్ణి. ఈ అస్థిపంజరంగాళ్ళు నా సేవకులు. వీళ్ళని చూసి భయపడవలసిన పని లేదు. నువ్వింత అందగత్తెవని నాకు తెలియదు సుమా. పెళ్లాడి సుఖించవలసిన కన్యను బలికి సిద్ధం చెయ్యాలనుకోవటము మూర్ఖత్వము అంటూ జాలిపడ్డాడు శరభుడు. నీ మాటలు వింటే మన గురువు జటాలకుడు నీ తలని కూడా మరో కొమ్మకు వేలాడగడతాడు అన్నది అతని పక్కనే ఉన్న అస్థిపంజరం. ఒరేయ్ కంకాళ సేవక, ఈ మాటని ఇక్కడే మర్చిపో, లేదంటే నిన్ను భస్మం చేసి నీళ్లలో కలిపి తాగేస్తాను, తెలిసిందా అంటూ కళ్ళెర్ర చేశాడు శరభుడు. ఆ అస్థిపంజరము 2 అడుగులు వెనక్కి వేసి, చిత్తం, మర్చిపోయాను స్వామి అన్నది. రాకుమారి, మా గురువుగారి తరపున నిన్ను సగౌరవంగా మా కపాల దుర్గంలోకి ఆహ్వానిస్తున్నాము అని శరభుడు పలకగానే ఆ 4 అస్థిపంజరాలు తలలు వంచి ఆమెకు అభివాదం చేశాయి. చెట్టున ఉన్న వీరుల తలకాయలు ఇదంతా గమనిస్తూనే ఉన్నాయి. అయితే ఆ చెట్టు వెనక నక్కి ఉన్న అమరసింహుడు, చిత్రాంగుడి తలలు కూడా అక్కడ జరుగుతున్నదంతా గమనించాయి. సుందరవల్లిని బేతాళుడి విడిచి వెళ్ళిన దగ్గర నుంచి జరిగిన చిత్రమంతా వాళ్ళ కంటబడింది. మరో మార్గం లేక సునందవల్లి భయపడుతూనే ఆ అస్థిపంజరాల వెంట కపాల దుర్గంలోకి అడుగుపెట్టింది. సునందవల్లిని చూస్తూనే జటాలకుడు వికటాట్టహాసం చేశాడు. ఇక నాకు తిరుగులేదు. నన్ను అడ్డుకునే శక్తి ఈ లోకంలో లేదు. బలి కార్యక్రమం జరిపించి మాతను ప్రసన్నం చేసుకుంటాను, మృత్యుంజయుణ్ణి అవుతాను అన్నాడు. రాకుమారి అతడి వైపు భయంగా చూస్తున్నది. సరిగ్గా అప్పుడే కంకాళకామిని విగ్రహం నుంచి బిగ్గరగా నవ్వు వినిపించింది. కంకాళకామిని, ఏమిటి నీ సందేహం అంటూ అరిచాడు జటాలకుడు. మహామాంత్రిక, అమావాస్య గడియల్లో బలియాగం గావిస్తే నీ సంకల్పము సిద్ధించదు. అంతేకాదు, శక్తి స్వరూపిణి ఆగ్రహించి నిన్ను 1000 ముక్కలు చేస్తుంది. శుభగడియల కోసము కొద్ది రోజులు ఆగితే ముల్లోకాల్లో నిన్ను మించినవాడుండడు అని గంభీరంగా పలికింది కంకాళకామిని విగ్రహం. అప్పుడు మహామాంత్రికులు కూడా నీకు దాసోహం అంటారు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మృత్యువును కూడా జయిస్తావు అని చెప్పింది బేతాళ మోహిని. జటాలకుడు ఆనందంతో ఉప్పొంగిపోతూ, బళా కంకాళకామిని, బళా బేతాళ మోహిని, మీరు చెప్పినట్టే బలి కార్యక్రమాన్ని వాయిదా వేస్తాను అన్నాడు. అతని ఆనందానికి అడ్డు వచ్చిన శరభుడు, గురు, నేను ముళ్లబోనులో బంధించిన వీరుడు అదృశ్యమయ్యాడు అని చెప్పాడు. పోతే పోనివరా, మహాశక్తి సంపన్నుండి అయిన నన్ను వాడేం చేయగలడు అన్నాడు గర్వంగా చూస్తూ. సత్యం పలికారు గురు, మీకు మీరే సాటి అంటూ పొగిడాడు. శరభుడి పక్కగా నిలుచున్న 4 అస్థిపంజరాలు గాలిలోకి ఎగిరి దంతాలు బయటికి పెట్టి పకపక నవ్వాయి. ఈ అందాల చిలుకని మిగతా కన్నెల చెంతకు చేర్చు. బలి కార్యక్రమం జరిగే వరకు వీళ్ళని స్వేచ్ఛగా తిరగనివ్వు. మంత్రబంధం ప్రయోగించు. మన దుర్గం సరిహద్దు దాటిపోలేరు. కనీసం ఈ కొద్ది రోజులైనా వారిని స్నేహంగా తిరగనివ్వు శరభా అని ఆజ్ఞాపించాడు ఆ మాయావి, సునందవల్లి వైపు కోరగా చూస్తూ. చిత్తం గురు అన్నాడు శరభుడు. ఆ 4 అస్థిపంజరాలు తలలు వంచి పకపక నవ్వాయి. 1000 మంది కన్యలు ఉద్యానవనంలో స్వేచ్ఛగా తిరుగుతూ అక్కడి ప్రకృతి అందాలని తిలకిస్తూ ఆనందంతో పరవశిస్తున్నారు. పూ పొదల్లో చేరి ఆటలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. సమీపంలో ఉన్న తటాకంలో దిగి జలక్రీడలాడుతున్నారు. ఓ వటవృక్షం మీదకు చేరి కర్తవ్యాన్ని ఆలోచిస్తున్న అమరసింహుడు, చిత్రాంగుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఏమిటి మిత్రమా ఈ చిత్రం? తామంతా చావబోతున్నామని తెలుసు కూడా ఈ లలనామణులు ఎలా నవ్వగలుగుతున్నారు అన్నాడు చిత్రాంగుడు.
అప్పుడప్పుడు స్వేచ్ఛ దొరుకుతూ శిలారూపాల్లో బందీలైన వీరికి ఇలాంటి సమయాలే ఆట విడుపులు. కొద్ది రోజుల పాటు వీరికి గండం తప్పింది అని చెప్పాడు అమరసింహుడు. అవును కదూ, అదృశ్య రూపంలో నువ్వు అక్కడ జరిగిందంతా తెలుసుకుని వచ్చావు కదా. అవును, ఉంగరం మహిమ గొప్పదే. అక్కడున్న ఏ క్షుద్రశక్తి నా ఉనికిని కనుగొనలేకపోయింది. ఆ అదృష్టం నీది కాదు మిత్రమా, నాది. నా వద్ద ఇలాంటి ఉంగరం లేదు, బొంగరం లేదు. పొరపాటున పట్టుబడితే ఆ మాయావి నన్ను ఏ పక్షిగానో జంతువుగానో మార్చేస్తాడు అన్నాడు భయంగా చిత్రాంగుడు. భయం లేదు మిత్రమా, ఈ అంగుళీయకం నీ వద్దనే ఉంచు అని అతడికి ఇవ్వబోయాడు అమరసింహుడు. వద్దు, అది నీ వంటి కార్యసూర్ల వద్ద ఉండటమే మంచిది. ఆపత్కాలంలో నాకు ఇద్దువు గానిలే. అమరసింహుడు ఆ ఉంగరాన్ని తిరిగి వేలుకు ధరించి మిత్రుడు భుజం తట్టి సన్నగా నవ్వాడు. సరిగ్గా అప్పుడే జలక్రీడలు ముగించుకున్న కన్యలు కాసేపు కబుర్లో పడ్డారు. తర్వాత జటాలకుడి మంత్రబంధం నుంచి తాము తప్పించుకోలేమని తెలిసిన వాళ్ళంతా గుంపులు గుంపులుగా దుర్గం వైపు నడిచి వెళ్ళసాగారు. అందరికంటే చివరగా ఉన్న సునందవల్లిని గమనించిన అమరసింహుడికి దివ్యమైన యోచన కలిగింది. చిత్రంగా నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అన్నాడు. అర్థమైందిలే గాని త్వరగా రావాలి సుమా, వెంటపడి వేధించే భూత ప్రేతాలతో నేను వేగలేను అని హెచ్చరిగా చెప్పాడు చిత్రాంగుడు. అమరసింహుడు నవ్వి చెట్టు దిగాడు. మెల్లగా నడుస్తున్న సునందవల్లి కాస్త వెనకబడింది. చకచక ముందుకు వచ్చి రాకుమారి జడ పట్టుకుని లాగాడు అదృశ్య రూపంలో ఉన్న అమరసింహుడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన ఆమెను చూసి జడను వదిలేశాడు అతను. వెరబూసి విచ్చుకున్న అడవి పూల మీద పడింది ఆ జడ. పెద్దగా ఉన్న ఒక పువ్వుని పట్టుకొని ఊపాడు అమరసింహుడు. ఆ పుష్ప పరిమళాన్ని ఆస్వాదించిన ఆ రాజకుమారి అందంతో తన్మయులను చేసే ఓ పుష్పరాజా, నా జడను పట్టుకున్నది నువ్వేనా అని అడిగింది ముగ్ధురాలైతు. అమరసింహుడు అవునన్నట్లుగా ఆ పువ్వును పట్టుకొని ఊపాడు. సునందవల్లి ఆశ్చర్యంతో పక్కపక్క నవ్వింది. అబ్బో, అందమే అనుకున్నాను, నీకు అభినయం కూడా తెలుసా? పువ్వు మళ్ళీ ఊగింది. ఆశ్చర్యంగా ఉందే. భాషకు ప్రతిస్పందించి పుష్పరాజు జవాబు చెప్పడమేమిటి? మళ్ళీ ఊగింది ఆ పువ్వు. నీ వరుస చూస్తుంటే మాటలు కూడా మాట్లాడేలా ఉన్నావే. చిరునవ్వుల సమ్మోహనాస్త్రంతో ప్రేమభావం జనింపజేయగల ఓ స్వప్న సుందరి, నిన్ను చూస్తే పువ్వులకు కూడా మాటలొస్తాయి అని గంభీర స్వరం వినిపించి ఆమె తడబడి ఒక అడుగు వెనక్కి వేసింది. పువ్వు మళ్ళీ ఊగింది. కనురెప్పపాటులో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు అమరసింహుడు. సునందవల్లి భయంగా చూస్తూ ఎవరు నువ్వు అన్నది. భయపడకు, నీ శ్రేయోభిలాషిని అన్నాడు అతను. నమ్మక చేయగలిగింది లేదు, నేనిక్కడ బందీని. అది నాకు తెలుసు. జటాలకుడి మంత్రబంధంలో ఉన్న మిమ్మల్ని రక్షించడానికి నేను నా మిత్రుడు వచ్చాము. అది మీకు సాధ్యం కాని పని. జటాలకుడు మహామాయావి. దుష్ట తలంపుతో చేపట్టిన ఆ మాయావి సంకల్పము నెరవేరదు. వాడి ప్రాణరహస్యం తెలుసుకోగలిగితే జటాలకుణ్ణి అంతం చేయటము చిటికలో పని. తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. రాకుమారి, ఆ రహస్యమేదో శరభుడికి తెలిసి ఉండవచ్చు. వాణ్ణి మాట్లాడించి చూడు. అది తెలిసిన నాడు కపాలదుర్గంలో మాయ పటాపంచలైపోతుంది. బందీలుగా ఉన్న అందరినీ రక్షించవచ్చు. అతడి అందానికి తన్మయురాలైన సునందవల్లి మీకోసం ప్రయత్నిస్తాను అన్నది. బందీలుగా ఉన్నవారి కోసం కాదన్నమాట అంటూ నవ్వుతూ చూశాడు అమరసింహుడు. నునుసిగ్గు ముంచుకురాగా తలదించుకొని పుష్పాన్ని అడ్డుపెట్టుకొని నా మనసును దోచిన ఓ నెలరాజా అంటూ ఇంకేదో చెప్పాలనుకున్న సమయంలో ఆమె చెలుల పిలుపులు వినిపించాయి. నేను కనిపించకపోయేసరికి నన్ను వెతుక్కుంటూ నా చెల్లెలు వస్తున్నారు అన్నది కంగారుగా. భయం లేదు, ఈ ఉంగరం మహిమతో అదృశ్యమైతాను. మళ్ళీ తమ రాక ఎప్పుడు? రేపటి సాయంకాలం సమయంలో ఇక్కడికి వస్తాను. తనివి తీరా నిన్ను చూడటానికి వేచి ఉంటాను అంటూ నాటకీయంగా చేయి తిప్పి అభివాదం చేశాడు అమరసింహుడు. 1000 మంది కన్యలు బందీలుగా ఉన్న విశాలమైన మందిరద్వారం వద్ద కావలి కాస్తున్న 10 భూతాలని పలకరించి ముందుకు కదిలాయి 4 అస్థిపంజరాలు. ద్వారం వద్ద తచ్చాడుతున్న సునందవల్లి వాటిని చూసి, ఓ కంకాళస్వాములు, ఇటు ఇటు
అంటూ భూతాల్ని లెక్క చేయకుండా బయటికి వచ్చింది. మమ్మల్ని ఎంత గౌరవంగా పిలుస్తున్నావు, నీకేం కావాలి అని క్రింద దవడను జార్చి నవ్వింది ఓ అస్థిపంజరం. మీ గురువు కంటే మీరే తెలివైన వాళ్ళు, అందుకే ఈ గౌరవం అన్నది ఆమె. సంతోషం రాకుమారి, మా తెలివికి పరీక్ష పెడతావా? ఏం చేయాలో చెప్పు, చిటికలో చేసేస్తాము అన్నది మరొక అస్థిపంజరము హుషారుగా గంతులేస్తూ. అయితే శరభుణ్ణి అడిగి జటాలకుడి ప్రాణరహస్యం తెలుసుకోగలవా అని ప్రశ్నించింది. ఓ అదెంత? ఓ గడియ ఆగి మా గురుడి మందిరం వద్దకు నువ్వు వచ్చి రహస్యంగా నక్కి చూడు, అప్పుడు మా ప్రతాపం నీకు తెలుస్తుంది అన్నది 4వ కంకాళం. అవి చెప్పిన సమయానికి అక్కడికి వెళ్ళింది సునందవల్లి. అప్పటికే మదిర మత్తులో జోగుతున్నాడు శరభుడు. అప్పటికి మదిర పాత్రను నింపటం ఆపింది 4వ కంకాళం. గురువా గురువా, నిన్ను ఓ దేవరహస్యం అడగవచ్చునా అని అడిగింది మరో అస్థిపంజరం. కాస్త ముందుకు తూలి పడబోయిన శరభుడు ఆ కంకాళాన్ని పట్టుకొని నిలదొక్కున్నాడు. మన గురువుగారైన జటాలకుడు ఆయువు పట్టు ఎక్కడున్నది మహాశయ? ఆ పట్టు సంగతి నీకెందుకురా శిష్య అంటూ నవ్వాడు శరభుడు. కొంచెం పని ఉందిలే స్వామి, చెప్పండి. అయితే విను. ఇక్కడికి ఉత్తర దిశగా ప్రయాణిస్తే గరుడ పర్వతం వస్తుంది. అది దాటితే లంకల దీవి. దాన్ని కూడా అధిగమిస్తే దండకారణ్యం. ఆ అరణ్య మధ్యమాన పాతాళ బిలం. ఆ బిలంలో ఉన్నది గురువుగారి ఆయువు పట్టు అని చెప్పాడు శరభుడు. ఆ బిలంలో గురువుగారి ప్రాణరహస్యం ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించింది ఓ తెలివైన అస్థిపంజరం. మూర్ఖపు కంకాళ, నాకు తెలిసిందంతేరా. అసలు గుట్టు గురువుగారికి తప్ప ఇంకెవరికీ తెలీదు అంటూ క్రిందకి జారిపోయి మత్తుగా నిద్రపోయాడు శరభుడు. ఎముకల గూడు నిలబెట్టినట్టు ఉన్న స్తంభం చాటున అప్పటి వరకు దాగిన సునందవల్లి బయటికి వచ్చింది. ఆమెను చూసి నవ్వాయి ఆ కంకాళాలు. విన్నావా రాకుమారి ఆ రహస్యం? చూశావా మా తెలివి అన్నది ఒక అస్థిపంజరము గాలిలోకి లేస్తూ. మీ తెలివికి తగ్గట్టే గుట్టు సగమే తెలిసింది అంది అసంతృప్తిగా. అవునవును అంటూ నవ్వాయి కంకాళాలు. తన చెలులు వేచి ఉన్న మందిరానికి వేగంగా వెళ్ళింది ఆమె. ప్రియసకులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో సునందవల్లి పిట్టగోడ వద్దకు వచ్చి ఆకాశంలో మెరుస్తున్న నెలవంకను చూసింది. జటాలకుడి నుంచి ఆ రహస్యాన్ని తెలుసుకోవటం అసంభవం. ఇంకేదైనా మార్గం ఉన్నదా అని తనను తాను ప్రశ్నించుకుంది. ఆ సమయంలో ఆమెకి తమ కులదేవత దుర్గామాత గుర్తుకొచ్చింది. వెంటనే ఆమె మందిరంలోకి వచ్చి నేల మీద పద్మాసనం వేసి కూర్చొని కాసేపు దేవిని ధ్యానించింది. తర్వాత తల్పం మీద పడుకొని చేతులెత్తి దుర్గాదేవికి నమస్కరించి, తల్లి, దిక్కుతోచని మాకు సరైన మార్గాన్ని చూపించు, ఈ మాయావి కబంధ హస్తాల నుంచి మమ్మల్ని రక్షించు అంటూ కళ్ళు మూసుకొని నిద్రపోయింది. గాఢ నిద్రలో ఆమెకు ఓ కల వచ్చింది. కలలో ముందుగా గరుడ పర్వతము కనిపించింది. తర్వాత లంకల దీవి, దండకారణ్యము, పాతాళ బిలము వరుసగా చూసింది. ఆ బిలంలో కాస్త ముందుకు వెళితే చిన్న తటాకం. ఆ తటాకం మధ్యలో బంగారు తిన్నె మీద శ్వేతపుష్పం దగదగా మెరుస్తున్నది. అకస్మాత్తుగా ఆ పుష్పము కాళీమాత పాదాల చెంతకు చేరింది. రక్తంతో తడిసిన జటాలకుడి తల రివ్వున ఎగిరి వచ్చి ఆ పుష్పం మీద పడింది. ఆ మాంత్రికుడి పెనుకేక కపాల దుర్గంలో ప్రతిధ్వనించింది. అదిరిపాటుగా మంచం మీద నుంచి లేచి కూర్చుంది సునందవల్లి. విగడియలో అంతా అర్థమైంది ఆమెకు. మార్గం చూపించిన దేవికి నమస్కరించి మంచం మీద మేనువాల్చింది. ఆ మరునాటి సాయంకాలం వేళ ఉద్యానవనంలోకి వచ్చింది సునందవల్లి. చెట్ల ఫలాలు తింటూ ఓ పూ పొదలో కూర్చొని ఉన్న అమరసింహుడు చిత్రాంగులని చూసి పకపక నవ్వింది రాకుమారి. ఆమెకు తన మిత్రుణ్ణి పరిచయం చేశాడు అతను. శరభుడు మైకంలో చెప్పిన విషయాన్ని, తన కలలో దేవి బయల్పరిచిన దృశ్యాలని వాళ్లకు చెప్పింది. దేవి అనుగ్రహం నీ మీద ఉన్నది, అందుకే అసలు రహస్యాన్ని స్వప్నం ద్వారా నీకు చూపించింది అన్నాడు అమరసింహుడు సంతోషంగా. ఇంతకీ ప్రయాణం ఎంత దూరం ఉంటుంది రాకుమారి అని అడిగాడు చిత్రాంగుడు. కలలో అశరీరవాణి 1000 యోజనాలు అని చెప్పింది అన్నది ఆమె. అయ్యబాబోయ్, అంత దూరమే? భగవంతుడా, ఏమిటిది?
ముప్పు తిప్పలు పడి ఈ కపాలదుర్గాన్ని చేరామని సంతోషించినంతసేపు లేదు కదా. మా ప్రాణానికి మళ్ళీ ఈ పరీక్ష పెట్టావా తండ్రి అంటూ బిక్కముఖం వేశాడు. అమరసింహుడు గుంబనగా నవ్వి, మిత్రమా దిగులు పడకు అని అతడి భుజం తట్టాడు. భలే వాడివయ్యా బాబు, రాకుమారి అండ చూసుకొని నువ్వు ఎన్ని కబుర్లైనా చెబుతావు. సమయం చూస్తే తక్కువ ఉన్నది. ఈ దూరాన్ని ఎలా అధిగమించాలి? నీ ఆలోచన సవ్యమైనదే మిత్రమా. ఏదైనా విచిత్రం జరిగితే తప్ప మనం అక్కడికి త్వరగా చేరలేము. బలి కార్యక్రమము జరగకముందే జటాలకుడు అంతం కావాలి. అయితే ఇప్పుడేం చేయాలి? వీరోచితంగా అడుగు ముందుకు వేయటమే, సాహసయాత్ర చేయటమే అంటూ వరలో నుంచి ఖడ్గాన్ని తీశాడు. ఒక్క మాట మాట్లాడకుండా ప్రయాణానికి సిద్ధమయ్యాడు చిత్రాంగుడు. సునందవల్లి ఆందోళనగా చూసింది. అమరసింహుడు ఆమెకు ధైర్యం చెప్పి, మనకి మార్గం చూపించిన దేవి మనల్ని చల్లగా కాపాడుతుంది. అదే నమ్మకంతో మిగతా 1000 మంది కన్యలకు, దీనస్థితిలో చెట్టు కొమ్మలకు వేలాడుతున్న వీరులకు నువ్వే ధైర్యం చెప్పాలి అంటూ చకచకా ముందుకు నడిచాడు. మిత్రుణ్ణి అనుసరించాడు చిత్రాంగుడు. కొండలు కోనలు దాటుతూ ఏకబిగిన 2 రోజులు నడిచారు. మధ్య మధ్యలో చెట్ల ఫలాలు తిని ఆకలి తీర్చుకుంటూ రాత్రి సమయాల్లో చెట్లపైన విశ్రమిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎలాగైతే ఓ పర్వత పాదాన్ని చేరుకున్నారు. నిట్ట నిలువుగా ఉన్నది ఆ పర్వతం. తలెత్తి చూసిన చిత్రాంగుడు కళ్ళు తెలేశాడు. దీన్ని దాటడం ఎలా మిత్రమా? అమరసింహుడు నవ్వి తనకు సమీపంలో అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్న పూల చెట్ల తీగలని ఖడ్గంతో నరికి వాటితో బలమైన ఓ తాడును అల్లాడు. ఆ తాడుని తన నడుముకు బిగించి 2వ కొసను చిత్రాంగుడి నడుముకు బిగించాడు. పర్వతం పైనుంచి వేలాడుతున్న చిన్న చిన్న చెట్ల కొమ్మలను తీగలను పట్టుకొని పైకి ఎగబాకటం ప్రారంభించాడు అమరసింహుడు. తన బలంతో చిత్రాంగుడి బరువును కూడా మోస్తున్నాడు. అది గమనించిన చిత్రాంగుడు తన మిత్రుడికి శ్రమ తగ్గించటానికి శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకొని పర్వతం పైకి ఎగబాకుతున్నాడు. అప్పుడప్పుడు కాస్త చదును ప్రదేశంలో ఆగుతూ అలుపు తీర్చుకుంటున్నారు ఆ మిత్రులు. ఎలాగైతే చీకటి పడే సమయానికి పర్వతం పైకి చేరుకున్నారు. అక్కడంతా చిన్న అడవిలా ఉన్నది. కొంత దూరం నడిచి ఓ చోట ఆగారు. అక్కడ పసుపు రంగులో ఉన్న వింత ఫలాలు వేలాడుతున్న మరుగుజ్జు చెట్లు కనిపించాయి. కొన్ని ఫలాలు కోసుకొని ఓ పెద్ద చెట్టు ఎక్కి కూర్చొని ఆ ఫలాలు తిన్నారు. ఏనుగంత బలం వచ్చినట్లు నీరసము నిస్సత్తువ మటుమాయమయ్యేసరికి ఆ ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇవి నిజంగా వింత ఫలాలే చిత్రాంగా. అవును మిత్రమా, కనురెప్పు పాటులో శరీరంలోకి గొప్ప బలం వచ్చి చేరింది. తెల్లవారగానే తిరిగి ప్రయాణమయ్యారు వాళ్ళు. ఆ వింత ఫలాలు కొన్ని కోసి పెద్ద ఆకుల్లో మూటగట్టి తెచ్చాడు చిత్రాంగుడు. తిరిగి ఆ మిత్రులు ఆ పర్వతం 2వ వైపుకు మెల్లగా దిగసాగారు. దిగటానికి కాస్త సులువుగా ఉండేసరికి మధ్యాహ్నం సమయానికి పర్వతం దిగువకు చేరుకున్నారు. తర్వాత వెంట తెచ్చుకున్న చెట్ల ఫలాలు తిని ఆకలి తీర్చుకున్నారు. అక్కడ దట్టంగా ఉన్న చెట్ల క్రింద కాసేపు విశ్రమించి తిరిగి నడక సాగించారు. సంధ్యా సమయానికి దట్టమైన ఓ అడవిలోకి ప్రవేశించారు అమరసింహుడు చిత్రాంగుడు. అవునుగాని మిత్రమా, శ్వేతపుష్పము కాళీమాత పాదాల చెంతకు చేరటము, రక్తంతో తడిసిన జటాలకుడి తల ఆ పుష్పం మీద పడటము, ఇదంతా ఏమిటి అని ప్రశ్నించాడు. అంటే జటాలకుడి ప్రాణ సమానమైన పుష్పాన్ని తన పాదాల చెంతకు చేర్చుకున్నదంటే ఆ మాంత్రికుడి ప్రాణాన్ని దేవి కోరుకుంటున్నది. బలియాగానికి గుర్తుగా రక్తసిక్తమైన జటాలకుడి తలని సునందవల్లికి కలలో చూపించింది అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు అమరసింహుడు. ఆ సమయంలో ఆ అడవి దారిలో నుంచి లీలగా ఎవరిదో ఏడుపు వినిపిస్తున్నది. అది విని ఉలిక్కిపడ్డాడు చిత్రాంగుడు. మిత్రమా, ఇదేదో దెయ్యాల గోలలా ఉన్నది అన్నాడు తడబడుతూ. అమరసింహుడు నిబ్బరంగా ముందుకు నడిచాడు. చిత్రాంగుడి మాటలాగే అతని పాదాలు కూడా తడబడుతున్నాయి. చెట్ల తీగలని ఊడలని తప్పించుకొని నడిచే కొద్దీ ఏడుపు ఇంకా పెద్దగా వినిపిస్తున్నది. చిత్రాంగుడు టక్కున ఆగిపోయాడు. అది గమనించి అతడి వైపు చూశాడు అమరసింహుడు. ఏం చెప్పాలో తెలియక మూగ సైగులు చేశాడు చిత్రాంగుడు.
నేనున్నాను గదా, భయపడకు మిత్రమా అంటూ అతడి భుజం తట్టాడు. ఆంజనేయ దండకం చదువుతూ అతని వెంట నడిచాడు చిత్రాంగుడు. సంధ్య వెలుగు చెట్ల మధ్య నుంచి సన్నగా ప్రసరిస్తున్నది. మరోవైపు చీకట్లు తరుముకొస్తున్నాయి. ఆ ఏడుపు కర్ణ కఠోరంగా ఉంది. ఈ ఏడుపు గోల మనకెందుకు మిత్రమా, మన దారిన మనం పోదాము. అమరసింహుడు జవాబు చెప్పకుండా ముందుకు నడిచాడు. కాస్త దూరంలో విశాలమైన ఓడలతో మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టు మొదలకు ఆనుకొని కూర్చున్న ఒక భూతము ఏడుస్తున్నది. భీకరంగా ఉన్న దాని రూపాన్ని చూసి చిత్రాంగుడు గజగజ వణికిపోయాడు. అతడి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు అమరసింహుడు. కాస్త ధైర్యం తెచ్చుకొని బలవంతంగా నవ్వాడు చిత్రాంగుడు. ఆ భూతానికి సమీపంగా వెళ్ళి ఆగాడు అమరసింహుడు. తలెత్తి అతన్ని చూసిన ఆ భూతము ఏడుపు మాత్రం ఆపలేదు. ఓ భూతమా, ఇలా ఒంటరిగా కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావో మేం తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించాడు అమరసింహుడు. ఏడుపు ఆపకుండానే ఆ భూతము, ఓ మానవా, నేను అమితంగా ప్రేమించిన నా భూత ప్రేయసి నా మీద కోపంతో నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి ఇలా కూర్చొని ఏడుస్తున్నాను. నా ప్రేయసి వెళ్ళిపోయి ఎంతకాలమైందో తెలియకుండా ఏడుస్తున్నాను. నా ఏడుపు విన్న బాటసార్లు అటు నుంచి అటే పారిపోతున్నారు. ఒకరిద్దరూ ధైర్యం చేసి నా వద్దకు వచ్చారు. నన్ను నవ్వించగలిగితే ఏడుపు ఆపేస్తానని చెప్పాను. శతవిధాలా వాళ్ళు ప్రయత్నించారు, కానీ నన్ను నవ్వించలేకపోయారు. ఇంతకాలానికి ఇప్పుడు మీరు వచ్చారు. మీరైనా సరే నన్ను నవ్వించగలిగితే ఏడుపు ఆపేస్తాను. అయితే ఒకటే నిబంధన, నవ్వు ఆపుకోలేనంతగా నన్ను నవ్వించాలి. నేనిక నవ్వలేనని మిమ్మల్ని బ్రతిమాలుకునే వరకు నవ్వించాలి. అలా గనక మీరు చేయగలిగితే నేను తక్షణం ఏడుపు ఆపేస్తాను. అంతేకాదు, మీకు మేలు చేస్తాను ఏడుస్తూనే చెప్పింది ఆ భూతం. ఓస్, అంతేనా? తేలిగ్గా అన్నాడు చిత్రాంగుడు. అదేమంత తేలికైన పని కాదు అన్నది భూతం ఏడుస్తూనే. అందుకే మీ భూతాలకి అసలు బుద్ధి లేదనేది అంటూ దానివైపు హేళనగా చూశాడు అతను. ఆ భూతము కళ్ళెర్ర చేసి, నేనెంతో తెలివైన వాణ్ణని మా భూతాల రాజు కూడా నన్ను మెచ్చుకుంటాడు తెలుసా అన్నది. అంటే మీ భూతాల రాజు నీకంటే తెలివి తక్కువ దద్దమ్మ అన్నమాట అన్నాడు చిత్రాంగుడు నవ్వుతూ. వారి వాగ్వివాదాన్ని వింటూ సన్నగా నవ్వాడు అమరసింహుడు. ఇంతకీ నువ్వు నన్ను నవ్వించగలవా లేదా, అది చెప్పు ముందు అంటూ ఏడవసాగింది భూతం. ముందు నువ్వు పైకి లేచి మా వద్దకి రా అని పిలిచాడు చిత్రాంగుడు. అతడేం చేయబోతున్నాడో ఊహించి నర్మగర్భంగా నవ్వాడు అమరసింహుడు. ఆ భూతము కూర్చున్న చోటు నుంచి పైకి లేచి ఏడుస్తూనే వారి ముందుకు వచ్చి నిలిచింది. నాది ఒక నిబంధన ఉన్నది అన్నాడు చిత్రాంగుడు. అదేంటో చెప్పు మానవా అంటూ ఏడవసాగింది. నువ్వు నిలుచున్న చోటు నుంచి మాయం కాకూడదు, మాకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. అటులనే కానిమ్ము, నీ నిబంధన నాకు శిరోధార్యం. తక్షణము చిత్రాంగుడు ముందుకు వచ్చి ఆ భూతానికి గిలిగింతలు పెట్టసాగాడు. 2 విగడియల పాటు నవ్వకుండా ఉండగలిగిన ఆ భూతానికి ఇక సాధ్యం కాలేదు. ఆ చక్కలి గింతలకు తాళలేక శరీరమంతా ఊగిపోయేలా నవ్వింది ఆ భూతం. అయినా సరే గిలిగింతలు పెట్టడం మానలేదతను. పూనకం వచ్చినట్టుగా ఊగిపోయింది ఆ భూతం. ఇక తాళలేక నవ్వుతూ నవ్వుతూ, మానవా, ఇక ఆపవయ్యా, నేనిక నవ్వలేను. ఆపవయ్యా బాబు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది ఆ భూతం. అప్పుడు చక్కలి గింతలు పెట్టడం ఆపాడు చిత్రాంగుడు. ఓ మానవ వీరులారా, నాకు ఇప్పుడు నవ్వటం వలన శరీరం తేలికైనది. నా బాధ మటుమాయమైపోయి మనసు తేలికైనది. ఇంత గొప్పగా నాకు ఉపశమనం కలిగించిన మీ మేలు మరువలేను. ఇప్పుడు మీకు నేనేం చేయగలనో, ప్రత్యుపకారం ఏమిటో సెలవివ్వండి అంటూ సంతోషంతో పొంగిపోతూ అడిగింది ఆ భూతం. తమ ప్రయాణ విషయాన్ని ఆ భూతానికి చెప్పాడు అమరసింహుడు. అక్కడికి మమ్మల్ని చేర్చగలవా అని ప్రశ్నించాడు. ఓ, అదెంత పని? అక్కడికి చేర్చి పాతాళ బిలం చూపిస్తాను. శ్వేతపుష్పం తెచ్చుకునే బాధ్యత మాత్రం మీదే. ఆ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కపాలదుర్గానికి చేర్చి నా దాన్ని నేను పోతాను అన్నది ఆ భూతం. సరి అలా చేస్తే నువ్వు మాకు మహోపకారం చేసినట్లే అన్నాడు అమరసింహుడు. తెల్లవారిన వెంటనే మన ప్రయాణము అని చెప్పింది. ఆ రాత్రికి ఆ మర్రి చెట్టు క్రింద విశ్రమించారు ఆ మిత్రులు.
వారికి ఎలాంటి ప్రమాదము సంభవించకుండా కాపలా కాసింది భూతం. ఉదయము కాలకృత్యాలు తీర్చుకొని ప్రయాణానికి సిద్ధపడ్డారు ఆ ఇద్దరు వీరులు. ఆ భూతం చేతులు ఊపుతూ పిశాచ భాషలో ఏదో మంత్రం పలికింది. కనురెప్పపాటులో వారి ముందు ఒక హంసవాహనం ప్రత్యక్షమైంది. చేతులతో ఆహ్వానిస్తూ ఎక్కి కూర్చోమని సంజ్ఞ చేసింది ఆ భూతం. ఆ ఇద్దరు హంసవాహనంలోకి ఎక్కి కూర్చున్నారు. వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని చెయ్యి ఊపింది భూతం. హంసవాహనము మెరుపు వేగాన ఆకాశ మార్గంలో ప్రయాణం ప్రారంభించింది. చిత్రాంగుడు మిత్రుడు చేయి గట్టిగా పట్టుకొని భూమి మీద కనిపిస్తున్న అడవులని జలపాతాలని చూస్తూ పరవశించిపోతున్నాడు. కాసేపటి తర్వాత తను ఆకుల్లో కట్టి తెచ్చిన ఫలాలని అమరసింహుడికి ఇచ్చాడు. భూతానికి కూడా ఇవ్వకపోతే వద్దన్నది. చిత్రాంగుడు 2 ఫలాలు తీసుకుని తిన్నాడు. మానవ వీరులారా, అదిగో అదే లంకల దీవి అని చూపించింది భూతం. దండకారణ్యం మధ్య భాగానికి వచ్చి క్రిందకు దిగింది హంసవాహనం. ఇదే పాతాళ బిల మార్గము అంటూ వారికి ఓ నేలబావిలా ఉన్న ప్రదేశాన్ని చూపించింది భూతం. అప్పుడే వచ్చేశామా అంటూ ఆశ్చర్యపోయాడు చిత్రాంగుడు. వీరుడా, మనం 1000 యోజనాలు ప్రయాణించాము అన్నది భూతం. పాతాళ బిలంలోకి మెట్లు కనిపించేసరికి అటుగా నడిచాడు అమరసింహుడు. మిత్రుణ్ణి అనుసరించాడు చిత్రాంగుడు. నూరు మెట్లు దిగిన తర్వాత కొండ గుహల విశాలమైన ప్రదేశం కనిపించింది వారికి. సన్నని వెలుగు అక్కడంతా పరుచుకొని ఉన్నది. అలా కొంత దూరం నడిచేసరికి నీళ్ల చప్పుడు వినిపించింది. దారి పొడుగునా వారికి విషసర్పాలు కనిపిస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకొని నడుస్తున్నారు. చిత్రాంగుడికైతే పై ప్రాణాలు పైనే పోతున్నాయి. దేవుడి మీద భారం వేసి అడుగులు వేస్తున్నాడు. ఎలాగైతే వారికి కావలసిన చిన్న తటాకం కనిపించింది. తటాకం మధ్యలో బంగారు తిన్నె మీద శ్వేతపుష్పం మెరుస్తూ కనిపించింది. ఆ గడియలోనే వారికి ఓ భీకర గర్జన వినిపించింది. ఇద్దరూ ఒకేసారి తల తిప్పి చూశారు. ఎదురుగా ఓ రాక్షసుడు కనిపించాడు. వాడికి 3 తలలు ఉన్నాయి. వాడి చేతిలో ముళ్ళ కత్తి ఉన్నది. ఆ 3 తలల రాక్షసుణ్ణి చూసి చిత్రాంగుడు కళ్ళు తేలేశాడు. అమరసింహుడు వరలోని ఖడ్గాన్ని మెరుపులా తీశాడు. వాడితో యుద్ధం ప్రారంభించాడు. 2 కత్తులు కంగు కంగుమని శబ్దం చేస్తూ పాతాళ బిలంలో ప్రతిధ్వనిస్తున్నాయి. అమరసింహుణ్ణి చంపడానికి ఆ రాక్షసుడి 6 కళ్ళు ఆతృత పడుతున్నాయి. 3 తలలు ఒకదాన్ని ఒకటి హెచ్చరిస్తున్నట్లు చూస్తూ అతని మీద దాడి చేస్తున్నాయి. అమరసింహుడు అధైర్యపడలేదు. ఖడ్గచాలనంలో తన ప్రావీణ్యాన్ని చూపిస్తూ దెబ్బకు దెబ్బ తీస్తున్నాడు. యుద్ధం చేస్తూనే వాడిని ఎలా చంపాలా అని యోచిస్తున్నాడు. ఏదైతే అది అవుతుందని వాడి నుంచి ఒడుపుగా తప్పించుకుంటూ పైకి ఎగిరాడు. ఒక్క వేటున 3 తలల్ని ఖండించాడు అమరసింహుడు. ఆ గుహ మార్గము దద్దరిల్లేలా అరిచాడు ఆ రాక్షసుడు. వెంటనే మొదలు నరికిన చెట్టులా విరుచుకుపడిపోయాడు. చలనం ఆగిపోయిన రాక్షసుని చూసి గుండెల మీద చేతులు వేసుకున్నాడు చిత్రాంగుడు. మిత్రమా, గండం గడిచింది అన్నాడు సంతోషంగా. ఎదురుగా నిశ్చల తటాకంలో మిలమిలా మెరుస్తున్న శ్వేతపుష్పాన్ని చూసి అడుగు ముందుకు వేశాడు అమరసింహుడు. సరిగ్గా అప్పుడే జరిగిందొక సంఘటన. ఆ శ్వేతపుష్పం మీద వాలటానికి కొన్ని తిమ్మదలు రివ్వును ఎగురుకుంటూ వచ్చాయి. ఆ పుష్పాన్ని చేరకముందే భస్మమైపోయాయి. ఆ భస్మము తటాకం నీళ్లలో కలిసిపోయింది. చిత్రాంగుడు 2 అడుగులు వెనక్కి వేసి, మిత్రమా, ప్రమాదము అన్నాడు. అమరసింహుడు ఆ బిలంలో మొలిచిన ఓ చెట్టు కొమ్మను విరిచి తటాకం వైపుకు విసిరాడు. అది గాలిలో ఉండగానే బగ్గుమని మండిపోయింది. ఆ భస్మము నీళ్లపైన పడింది. విచిత్రంగా ఉంది. ఇది మంత్రబంధమా, యంత్రమర్మమా? స్వాగతంగా అనుకున్నాడు అమరసింహుడు. చిత్రాంగుడు జవాబు చెప్పక దిక్కులు చూస్తూ, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో అర్థం కావటం లేదు మిత్రమా అన్నాడు. చిత్రాంగా, మరొక ప్రయత్నం చేసి చూస్తాను అంటూ నడుముకు చుట్టిన వస్త్రంలో భద్రం చేసిన ఉంగరాన్ని తీసి వేలుకు ధరించాడు అతను. అదృశ్య రూపంలోనే మెల్లగా తటాకంలోకి దిగి విగడియపాటు అలాగే ఉండిపోయాడు. ఎలాంటి ప్రమాదము సంభవించకపోయేసరికి ఉంగరం మహిమ వలన జటాలకుడి మంత్రబంధము తన మీద పనిచేయలేదని గ్రహించాడు అమరసింహుడు.
వెను వెంటనే శ్వేతపుష్పాన్ని చేతిలోకి తీసుకొని తటాకంలో నుంచి పైకి వచ్చాడు. అదే గడియలో జటాలకుడిని హెచ్చరించింది కంకాళకామిని. పాతాళ బిలం పైకి వచ్చారు ఆ మిత్రులిద్దరూ. వాళ్ళని చూసి ఆ భూతం ఎగిరి గంతేసింది. వీరులంటే మీరే, బళి శ్వేతపుష్పాన్ని సాధించారన్నమాట అన్నది. ఆ ముగ్గురు ఎక్కి కూర్చుండగానే హంసవాహనము మెల్లగా పైకి లేచి ఆకాశ మార్గంలో మబ్బులతో పోటీ పడింది. మృత్యువు తరుముకుంటూ వస్తున్నదని కంకాళకామిని హెచ్చరిక చేసేసరికి అప్పటికప్పుడు జటాలకుడు నిర్ణయం తీసుకున్నాడు. 1001 కన్యలని ప్రాణాల భైరవి చెంతకు రావించి హోమగుండం వెలిగించాడు. బలికి ఏర్పాట్లు గావించాడు. సునందవల్లితో పాటు ఆ కన్యలంతా దేవిపైన భారం వేసి మౌనంగా నుంచున్నారు. జటాలకుడు మంత్రజపం పూర్తి చేయగానే గండ్రగొడ్డలతో ముందుకు వచ్చారు 10 మంది బలశాలులు. శక్తి స్వరూపిణికి ముందుగా దివ్యలగ్నమును జన్మించిన సునందవల్లిని బలి ఇవ్వబోయాడు. విగడియ ఆలస్యమైన ఆమె తల తెగిపడేదే. పిడుగుపాటులా వచ్చిపడిన అమరసింహుడు గొడ్డలి పైకెత్తిన ఆ బలశాలి తల తెగ నరికాడు. రక్తసిక్తమైన అతడి చేతిలోని ఖడ్గాన్ని చూసి కాస్త జంకిన మాంత్రికుడు జటాలకుడు తన మంత్రదండాన్ని అందుకోబోయాడు. అప్పటికే శ్వేతపుష్పాన్ని భైరవి పాదాల చెంత ఉంచాడు చిత్రాంగుడు. మంత్రదండం తీసుకునే అవకాశము ఆ మాయావికి ఇవ్వలేదు. జటాలకుడి శిరస్సును ఒక్క వేటున ఖండించాడు. ఆ మాంత్రికుడు తల ఎగిరి వెళ్ళి భైరవి పాదాల మీద పడింది. చిత్రాంగుడి చేతుల్లో శరభుడు మరణించాడు. జటాలకుడి చావుతో అతడు చేసిన మంత్ర దిగ్బంధనము వీడిపోయింది. కపాలదుర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న భూత ప్రేత పిశాచ గణాలు, శరభుడికి శిష్యరికం చేసిన అస్థిపంజరాలు అదృశ్యమైపోయాయి. ఉద్యానవనంలో చెట్టు కొమ్మలకు వేలాడుతున్న వీరులు, రాజకుమారులు సశరీరాలతో అక్కడ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళంతా అమరసింహుడి ధీరోదాత్తతను, చిత్రాంగుడి ప్రజ్ఞని వేణోళ్ల పొగిడారు. తమను రక్షించినందుకు కృతజ్ఞతలు అర్పించారు. సరిగ్గా అదే సమయంలో కాళీమాత విగ్రహం నుంచి మాటలు వినిపించాయి. చిరంజీవి, అమరసింహ, నువ్వు కారణజన్ముడివి. జటాలకుడి పీడ లోకానికి లేకుండా చేసి 1001 మంది కన్యల ప్రాణాలు రక్షించడానికి కారకుడివైన నీకు శుభం కలుగుతుంది. ఆ తర్వాత కాళీమాత విగ్రహం నుంచి మాటలు ఆగిపోయాయి. ఆ ఇద్దరు మిత్రులు, కన్యకామణులు, అక్కడ ఉన్న వీరులంతా భైరవికి నమస్కరించారు. ఆ తర్వాత ఆ వీరులు, రాజకుమారులు 1001 మంది కన్యలతో పాటు తమ రాజ్యానికి తరలి వచ్చారు ఆ మిత్రులు. కుంతలదేశ రాజు ధర్మసేనుడు అమరసింహుణ్ణి, చిత్రాంగుణ్ణి వేణోళ్ల పొగిడారు. తమ రాజ్యంలోని కన్యలను క్షేమంగా తీసుకుని వచ్చినందుకు అన్నమాట ప్రకారము అర్ధరాజ్యంతో పాటు తన కుమార్తె కాంచనమాలను అమరసింహుడికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. కుంతలదేశ రాజు ధర్మసేనుడు అమరసింహుణ్ణి, చిత్రాంగుణ్ణి వేణోళ్ల పొగిడాడు. తమ రాజ్యంలోని కన్యలను క్షేమంగా తీసుకుని వచ్చినందుకు అన్నమాట ప్రకారము అర్ధరాజ్యంతో పాటు తన కుమార్తె కాంచనమాలను అమరసింహుడికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆ తర్వాత రాజకుమారి సునందవల్లితో పాటు విరూపాక్ష దేశాన్ని చేరుకున్నాడు అమరసింహుడు. సునందవల్లిని ఆమె తండ్రి జయసేనుడికి భద్రంగా అప్పగించాడు. అతన్ని వేణోళ్ల పొగిడిన జయసేనుడు తన కుమార్తెను భార్యగా స్వీకరించమని అమరసింహుణ్ణి కోరాడు. తండ్రి మాటలు విని సంతోషించిన సునందవల్లి సిగ్గుతో తలదించుకున్నది. మీ కుమార్తె ఇప్పుడిలా సిగ్గు అభినయిస్తున్నది, కానీ కపాలదుర్గంలో ధైర్యంగా సంచరించింది. తెలివితేటలు ప్రదర్శించి మాంత్రికుడు గుట్టు తెలుసుకున్నది. దేవి అనుగ్రహం కూడా తోడై మాకు విజయం చేకూరింది అని చెప్పాడు అతను. ఆ తర్వాత కాంచనమాలని, సునందవల్లిని ఒకే ముహూర్తానికి వైభవంగా వివాహం చేసుకున్నాడు అమరసింహుడు. ఇటు కుంతల దేశానికి, అటు విరూపాక్ష దేశానికి రాజయ్యాడు. సాహసయాత్రలో తనకి తోడుగా ఉన్న ప్రియమిత్రుడు చిత్రాంగుణ్ణి కుంతల దేశానికి మంత్రిని చేశాడు. ఒకనాడు అత్యవసరంగా అమరసింహుడితో మాట్లాడాలని వచ్చాడు చిత్రాంగుడు. ఆ సమయంలో తన ఇద్దరు ప్రియసకులతో ముచ్చట్లు చెబుతున్నాడు అమరసింహుడు. వేళకాని వేళ వచ్చాననుకుని వెనుదిరిగి వెళ్ళబోయిన చిత్రాంగుణ్ణి బలవంతంగా కూర్చోబెట్టాడు అతను. ఏమిటి మిత్రమా,
కపాలదుర్గాన్ని ఓసారి చూసి వద్దామా అని ప్రశ్నించాడు హాస్యంగా. చాలే నాయనా, ఇంతటి సాహసం నా జన్మలో చేసి ఎరగను. అదంతా తలుచుకుంటేనే భయం వేస్తుంది. మళ్ళీ వెళ్ళి రావటం ఒకటా అంటూ నాటకీయంగా చేతులెత్తి నమస్కరించాడు చిత్రాంగుడు. అది సరేలే, ఇంతకీ రాజకీయ విషయం ఏమైనా మోసుకుని వచ్చావా? కాదు, స్వవిషయమే. అదేమిటో సెలవయ్యి మిత్రమా. సంశయం ఎందుకు? ఇక్కడున్నది మీ వదినలే కదా. సమయం గడవటం లేదు అన్నాడు చిత్రాంగుడు. ఆట విడుపుగా వేటకి వెళదామా అని ప్రశ్నించాడు అమరసింహుడు. వేట మీద మనసు లగ్నం కాదిప్పుడు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నదా? నా మొహం, ఒత్తిడి గిత్తిడి ఏమీ లేదు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలా ఉంది? చాలా గర్వంగా ఉంది. సంతోషంతో మాటలు రావటం లేదు. ఇంకేంటి మరి సమస్య? అర్థం కానట్లు చూశాడు అతను. అది కూడా నేనే చెప్పాలంటే ఎలా మిత్రమా? నీవేమో మా ఇద్దరు వదినలతో ముచ్చట్లు చెబుతూ కూర్చుంటున్నావు. నేనేమో ఒంటరి పక్షినైపోయాను. నా గురించి అసలు పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. ఇంతకంటే ఏం చెప్పను, ఎలా చెప్పను అని చిత్రాంగుడు తడబడేసరికి సునందవల్లి, కాంచనమాల ఒక్కసారిగా పకపక నవ్వారు. అమరసింహుడు వారితో నవ్వు జత కలిపాడు. మిత్రమా, నీ సమస్య మాకు అర్థమైంది. విరూపాక్ష దేశపు మహామంత్రి కుమార్తె మల్లిక నీకు ఈడు జోడుగా ఉంటుందని మీ వదిన సునందవల్లి ఇప్పుడే చెబుతున్నది. ఇంతలోనే నీవు వచ్చావు. ఆ అందాల చిన్నది మీ వదినకు ఇష్టసఖి. నువ్వు సరేనంటే సంబంధం చూస్తాము అని చెప్పాడు అమరసింహుడు. చూడటం కాదు, సంబంధం నిశ్చయించి నాకు కబురు చేయి మిత్రమా అంటూ సిగ్గుపడిపోయాడు చిత్రాంగుడు. అతని సిగ్గు చూసి సునందవల్లి, కాంచనమాల పగలబడి నవ్వారు. అమరసింహుడు సన్నగా నవ్వుతూ చిత్రాంగుడి భుజం తట్టాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంత మంచి జానపద నవల అందించిన అడపా చిరంజీవి సర్కి మరొకసారి ధన్యవాదములు చెప్పుకుంటూ, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.